శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామ భగవత్పాదం శంకరం లోకశంకరం. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. మా గురువరేణ్యులైన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ, ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అనాది నుంచి ఒక ధర్మానికి ప్రతీకగా, సనాతన ధర్మానికి కేంద్ర స్థానంగా అలరారుతుంది. అలాంటి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం కాలగణనానికి, సూర్య సిద్ధాంతానికి మొదటి నుంచి పెద్దపీట వేస్తూ, సూర్య సిద్ధాంతాన్నే ఆచరిస్తూ సప్రమాణమైనటువంటి పంచాంగాన్ని విఖ్యాత జ్యోతిర్విద్వాంసుల ద్వారా పంచాంగ గణన చేయిస్తూ దాన్ని అనుసరిస్తూ వస్తుంది. ప్రస్తుతం నా వద్ద శృంగేరి ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు. వారు సూర్య సిద్ధాంతంలో అపారమైన పరిశోధన, లోతైన అధ్యయనం, సునిశిత పరిశీలన చేసినటువంటి జ్యోతిష శాస్త్రవేత్త. సూర్య సిద్ధాంతంలో వీరు ఆసక్తి కోసం పరిశోధనలు చేయడం, తర్వాత అదే సూర్య సిద్ధాంతాన్ని అనాదిగా ఆచరిస్తున్నటువంటి శృంగేరి పీఠంలో సూర్య సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ప్రముఖ జ్యోతిర్విద్వాంసుల గురించి వారు అనేక విధాలుగా సూర్య సిద్ధాంతం యొక్క ప్రాశస్త్యం పరివ్యాప్తం కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలో శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు కూడా జగద్గురువుల దృష్టిలో పడి, జగద్గురువుల యొక్క అనేకమైనటువంటి పరీక్షలకు, పరిశీలనలకు వారు యోగ్యుడుగా నిలిచి ఇవాళ శృంగేరి ఆస్థాన నుంచి జ్యోతిర్విద్వాంసులుగా పట్టా తీసుకోవడమే కాదు, సూర్య సిద్ధాంతాన్ని విశేషంగా ప్రాచుర్యంలోకి తేవాలని వారిని ఆదేశించారు జగద్గురువులు. విజయదశమి రోజే పట్టా పుచ్చుకొని ప్రతి సంవత్సరము సూర్య సిద్ధాంతం పారాయణాన్ని విశేష పర్వదినాల్లో వారు పారాయణ చేస్తూ, జపం చేస్తూ, అనుష్ఠానం చేస్తూ సూర్య సిద్ధాంతం యొక్క పరివ్యాప్తంకి విశేషంగా కృషి చేస్తున్నారు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి యొక్క జీవనాన్ని ఒక్కసారి రేఖామాత్రంగా మనం గనక స్పృష్టిస్తే, వీరు అభినవ పరాశరుడు అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. సూర్యుడు స్వయంగా సూర్య సిద్ధాంతాన్ని రావణాసురుడికి మామయ్య అయిన, మండోదరికి తండ్రి అయిన మాయాసురుడికి బోధిస్తే, ఆ సూర్య సిద్ధాంతమే నాటి నుంచి నేటి దాకా అందరికీ కాలగణనలో ఆచరణాత్మకం. అలాంటి సూర్య సిద్ధాంతమే ఇప్పుడు శృంగేరి లాంటి ప్రముఖ పీఠాల్లో కూడా అనుసరణీయం కూడా. ఆ సూర్య సిద్ధాంతంలోని 500 శ్లోకాలను ఉపాసన పట్టి అనుష్ఠానం కూడా చేస్తూ, ఆ అనుష్ఠాన బలంతో ఇవాళ సూర్య సిద్ధాంతాన్ని లోతైన అధ్యయనం వారు చేస్తూ ఉన్నారు. శిష్యులందరికీ కూడా అనేక సందర్భాల్లో సూర్య సిద్ధాంతం యొక్క ప్రాశస్త్యాన్ని కూడా వివరిస్తూ ఉన్నారు. 500 శ్లోకాలకు టీకా తాత్పర్యం వారు సూర్య సిద్ధాంతానికి రాసి, వారి గురువుగారిని మెప్పించి, తర్వాత చేతి వ్రాతతో రాసినటువంటి సూర్య సిద్ధాంతం శ్లోకాలు చూసాం కదా, ప్రతి దానికి కూడా, ప్రతి శ్లోకాన్ని కూడా తన స్వహస్తాలతో ముత్యాల్లాంటి అక్షరాలతో రాసి దానికి టీకా, సరైనటువంటి తాత్పర్యాన్ని అందించి
వారు పరిశోధనా సమయంలోనే వారు గురువుల వద్ద ఆచార్య సివిపి సుబ్రహ్మణ్యం గారి వద్ద ఆమోదాన్ని పొంది ప్రశంసలు పొంది వారి ఆమోదంతో మొత్తం టైపింగ్ చేయించారు. దాన్ని మొట్టమొదటిసారిగా అనాది సనాతన ప్రాశస్త్యమైన సూర్య సిద్ధాంతానికి తెలుగు భాష్యం అని కూడా అనవచ్చు. దీన్ని శంకర విజయానికి విద్యారణ్యులు ఎలా భాష్యం రాశారో సూర్య సిద్ధాంతానికి శంకర మంచి భాష్యం. ఇది ఒకటి రాతప్రతి, ఇంకోటి డిటిపి టైప్ సెట్టింగ్తో చేసినటువంటి ఈ ప్రతి. ఇది సాధారణ విషయం కాదు, చాలా అమూల్యమైనటువంటి ప్రతి. నాకు తెలిసి కొన్ని వేల ఏళ్ల పాటు కూడా ఈ శ్లోకం, టీకా, తాత్పర్యం దీనిని పారాయణ చేసేవారైనా, దీనిని పరిశోధన లోతుగా చేయాలనుకున్న జిజ్ఞాస కలిగిన జ్యోతిష పండితులైన ఒక గొప్ప ఉపయుక్త గ్రంథం ఇది. దీన్ని అనేక ఇతర భాషల్లోకి కూడా సులభంగా దీన్ని తర్జుమా చేసుకునే సౌలభ్యం కలిగింది. ఇది ఒక విశేషమైతే, ఇదే సూర్య సిద్ధాంతాన్ని వారు పిహెచ్డి గ్రంథంగా కూడా వారు రాశారు. ఇది వారి పిహెచ్డి గ్రంథం సూర్య సిద్ధాంతానికి. ఆ రాతప్రతినంతా కూడా పరిశోధన గ్రంథంగా చక్కగా తయారు చేసి వారు ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి ఖగోళ శాస్త్రంలో సూర్య సిద్ధాంతం వారు పరిశోధన గ్రంథంగా దీన్ని పిహెచ్డి పట్టా పొందారు. ఇంకొక విశేషం ఏమంటే, ఇదే యూనివర్సిటీ, ఇది రెండవ పిహెచ్డి. నేను మొదటి పిహెచ్డి తర్వాత చెప్తాను. ఈ రెండవ పిహెచ్డిలోనే వారు శంకరమంచి అయనాంశం ఒక విషయం మీద ప్రత్యేక ప్రతిభ పరిశోధన చేసిన వాళ్లకు వారి పేరు మీదే ఒక ప్రత్యేక గుర్తింపునిస్తారు. ఆ గుర్తింపు ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి రెండవ పిహెచ్డిగా శంకరమంచి అయనాంశం అనేది పొందారు. ఇది రెండవ పిహెచ్డి గురించి. సూర్య సిద్ధాంతం అత్యంత విశిష్టమైంది కనుక సూర్య సిద్ధాంతం గురించి శృంగేరి జగద్గురువుల ద్వారా వీరు అనేకమైనటువంటి ఆశీస్సులు పొంది దాని గురించి కృషి చేస్తున్నారు కనుక మొట్టమొదటి దీని గురించి మీకు చెప్పవలసి వస్తుంది. ఇకపోతే మొదటి పిహెచ్డి, వారి జ్యోతిష్య రంగంలో మొదటి పిహెచ్డి పట్టాను వారు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత పదవి రాజయోగం అనే అంశం మీద తీసుకున్నారు. అంటే కొన్ని వేల మంది జాతకాలను, నాకు తెలిసి 1,00,000 పైగా ఉండి ఉంటాయి. అనేక మంది ఈ భారతదేశానికి ప్రధానమంత్రులు ఎంతమంది అయ్యారు, రాష్ట్రపతులు ఎంతమంది అయ్యారు, ముఖ్యమంత్రులు ఎంతమంది అయ్యారు, రాజులు, అదేవిధంగా చక్రవర్తులు, గవర్నర్లు, ఇలా ఉన్నత యోగం పొందినటువంటి వేలాది మంది జాతకాలను తీసుకొచ్చి అన్నీ కూడా పరిశోధన చేసి ఒక సామీప్యమైన, ఒక సారూప్యమైనటువంటి జ్యోతిష్యంలో ఉండే రహస్యం ఉన్నత పదవి రాజయోగం అనే అంశంగా చేసి అత్యద్భుతమైనటువంటి పరిశోధన గ్రంథం. ఇది కూడా యూనివర్సిటీలకు ఒక రెఫరెన్స్ బుక్, ఒక ఉపయుక్త గ్రంథం. మామూలు విషయం కాదు. లక్షల మంది జాతకాలను విశ్లేషణ చేసి ఉన్నత యోగం పొంది పదవీ యోగం పొందిన వాళ్ళందరికీ ఎందుకు ఈ యోగం కలిగింది అని, ఎందుకు కలుగుతుంది, కలగాలంటే ఏ విధమైన ఉండాలి, యోగం ఉన్న ఫలితాంశం ఎలా ఉండాలి, ఒక్క విషయం కాదు, అనేక విషయాలు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మొట్టమొదట వారు ఈ పరిశోధన చేశారు. బ్రహ్మశ్రీ గోరస వీరభద్రాచార్యుల వారు వారి మొదటి పర్యవేక్షణ పిహెచ్డికి, అక్కడే వారు పిహెచ్డిని పట్టాను తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా పట్టాను వారు పొందారు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. ఇది మొదటిది. ఇకపోతే మూడవది చాలా ముఖ్యమైనది జ్యోతిష్య రంగంలోనే, అదే స్కందత్రయాత్మక జ్యోతిష్యం. ఈ స్కందత్రయాత్మక జ్యోతిష్యం కూడా పిహెచ్డిలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రంథము. ఇది మూడవది. స్కందత్రయాత్మకం అంటే సిద్ధాంతం, సంహిత, హోర. జ్యోతిష్యం నేర్చుకునే వాడికి ఇవి 3 ప్రధానమైన అంగాలు. ఈ 3 నేర్చుకుంటేనే జ్యోతిష్యం అంటాడు. ఈ 3 సరైన పాండిత్యం ఉంటేనే జ్యోతిష్య పండితుడిగా
అతను ఆ రంగంలో రాణించడానికి వీలుంటుంది. అలాంటి సిద్ధాంత సంహిత హోరాశాస్త్రాల మీద సమగ్ర పరిశీలన అని స్కందత్రయాత్మక జ్యోతిష్ శాస్త్రం చాలా కఠోరమైన శ్రమ ఉంటే కానీ ఇది మామూలుగా చేయలేరు ఎవరు. ఈ మూడింటి మీద అపారమైన పట్టు ఉండాలి. ఇతర ఎన్నో సంస్కృత గ్రంథాలు, పురాతన గ్రంథాలు, జ్యోతిష్యానికి సంబంధించిన సమస్త సాహిత్యాన్ని ఔపాసన పడితే కానీ ఇలాంటి పరిశోధన చేయడం దుర్లభం. అలాంటిది ఓంకారేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇప్పుడు ఆదిశంకరులు 12 ఏళ్ల ప్రాయంలో మాంధాత పర్వతాల మీదకి వెళ్ళి గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసిన ఆ ప్రాంతం అది. అక్కడే జ్యోతిష్యం, వేద శాస్త్రాలకు కూడా పుట్టినిల్లు. అలాంటి ఓంకారేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్ నుంచి ఈ అద్భుతమైనటువంటి పట్టా పొందారు బ్రహ్మశ్రీ శంకరవంశ శాస్త్రి గారు. ఇలా 3 ముఖ్యమైన విషయాల మీద వారు పిహెచ్డి పట్టా పొంది డాక్టరేట్లో 3 పట్టాలు పొందడం అపురూపమైనటువంటి విషయం. అందుకే డా 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 3 డాలు పిలవాలి మిమ్మల్ని శంకరవంశి వారు. అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా అంతకు ముందే వారు 3 ఎంఏలు చేశారు, తెలుగులో, సంస్కృతంలో, జ్యోతిష్యంలో. అంతేకాకుండా బాపట్లలోని శతాబ్ది వేద పాఠశాల, 100 ఏళ్లగా నడిచిన పురాతన వేద పాఠశాల, అక్కడ వారు వేదాన్ని కూడా బాల్యంలో అధ్యయనం చేశారు. తర్వాత ఎంఏ చేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా 2009లో సూర్య సిద్ధాంతం మీద వారు అపారమైనటువంటి ప్రజ్ఞను పొంది, నేను ఇంతకుముందే చెప్పినట్టుగా టీకా తాత్పర్యం అవి రాసి 4 బంగారు పతకాలను వారు స్నాతకోత్తర స్థాయిలో 4 బంగారు పతకాలను పొంది విశేషమైనటువంటి ప్రశంసలను పెద్దల ద్వారా పొందారు. ప్రధానంగా ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం మీద కోర్సు రైటర్గా వారు విశ్వవిద్యాలయాలకు చాలా పుస్తకాలను వారు అందించారు. అందులో చాలా ముఖ్యమైన పుస్తకాలు మీకు కొన్ని నేను చూపిస్తాను. చాలా ఉన్నాయి, కొన్ని మాత్రం చూపించడానికి. ఎంఏ వేదిక్ ఆస్ట్రాలజీ చూస్తున్నారు కదా, ఎంఏ వేదిక్ ఆస్ట్రాలజీ. ఇందులో తీయగానే డాక్టర్ డిఎం రామిరెడ్డి దూర విద్యా కేంద్రం, డాక్టర్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో ఇగో ఈ పేరు ఉంటుంది వారిది, డాక్టర్ శంకరం మంచి రామకృష్ణ శాస్త్రి. ఇది యూజీసీ నుంచి కోర్సు రైటర్గా వారు గుర్తింపు పొందితేనే రాయడానికి అర్హులు. ముహూర్తం, మేలాపకం, గోచారం ఇదొక పుస్తకం. దీంట్లో కూడా వీరు ఇదే సిలబస్ను రాశారు. ఖగోళ విజ్ఞానం ఎంఏ వేదిక ఆస్ట్రాలజీలో, ఇది కూడా ఆచార్య జిఎం రామిరెడ్డి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. తాజకం, జైమిని, పాశ్చాత్య కేపీ విధానాలు, ఇది ఆచార్య జి రామిరెడ్డి దూర విద్యా కేంద్రం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ. ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడ వీరు చూస్తున్న ఒక 4 గ్రంథాలు కానీ ఇంకా అనేక గ్రంథాలు అనేక విశ్వవిద్యాలయాలకు కూడా రాశారు. ఇలా వారు విజిటింగ్ ప్రొఫెసర్గా తెలుగు విశ్వవిద్యాలయంలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం కోర్సు రైటర్గా, ఇంకా చాలా వరకు సూర్య సిద్ధాంతంలో ప్రత్యేకంగా శంకరమంచి అయనాంశం అనేటువంటి గుర్తింపు పొందడం చాలా ముఖ్యం. అలాగే శతాధ్యాయి బృహత్ పరాశర హోరా, దీంట్లో వారు గొప్పనైనటువంటి ప్రతిభను సాధించారు. వారు ఆన్లైన్లో పాఠాలు చెప్తూ సూర్య సిద్ధాంతం, శతాధ్యాయి అంటే 100 అధ్యాయాలు కలిగినటువంటి వాటికి శ్లోకాలు, వాటి విశేషాలు, దానిలో ఉండే ముఖ్యాంశాలన్నింటినీ కూడా పాఠాల రూపంలో చెప్తున్నారు. ఒక 1000 మంది సభ్యులు ఆన్లైన్ ద్వారా వీరి పాఠాలు రోజు వింటుంటారు. బృహత్ పరాశర హోరా మీద కూడా వారి పాఠాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా కాలామృతం, ముహూర్త చింతామణి, సూర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం ద్వారా పంచాంగ గణన, ఎవరికి ఆసక్తి ఉంటే వాళ్ళకి మినిమం 5 రోజుల నుంచి 5 నెలలు 6 నెలల దాకా వారు ఉచితంగా ఇదే ప్రాంగణంలో ఔత్సాహికులైనటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళకి వారు పిలిచి మరీ జ్ఞానభిక్ష ప్రసాదిస్తున్నారంటే వారి ఔదర్యానికి నిదర్శనం. అలాంటి అపర పరాశరులు, అభినవ పరాశరులు మన తెలుగువారు అవ్వడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం నుంచి పట్టా సూర్య సిద్ధాంతం యొక్క వారి ప్రావీణ్యాన్ని చూసి గురువుగారు ఆ పట్టా ఇచ్చారు. వారు ఆ పట్టా పొందడానికి కూడా కారణం అక్కడ విద్యాశంకర దేవాలయం ముందు ఉన్నటువంటి పురాతన ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి పలభాయంత్రం, ఆ పలభాయంత్రం యొక్క ఛాయ
ద్వాదశ రాశుల మీద సూర్యకాంతి, సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తుంటే ఆ రాశి స్తంభం మీద సూర్యకాంతి పడడం, ఆ సూర్యుడు తూర్పు వైపు వస్తున్నప్పుడు వాటి మీద పడతారు, ఏ దిక్కుల నుంచి, దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఇట్లా 4 దిక్కుల నుంచి 4 వైపులా సూర్యుని యొక్క కిరణాలు ఎలా పడతాయని వారు సాధికారికంగా పరిశోధన చేసి ప్రత్యేక పరిశోధనా పత్రాన్ని సమర్పించారు. అలా 12 రాశుల్లో కూడా సూర్యుని యొక్క గమనాన్ని తెలియజేసే అపారమైనటువంటి పరిశోధన పత్రాన్ని కూడా జగద్గురువులకు సమర్పించి వారు చాలా జగద్గురువుల యొక్క ప్రశంసలకు అనుగ్రహానికి నోచుకుని వారు ప్రశంసలు పొందారు. తెలంగాణ విద్వత్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిద్ధాంతుల సభలో కూడా వారు 2 వైపు కూడా సమన్వయంతో అనేక విషయాలు చెప్తూ ఉన్నారు. ఇదంతా ఉపోద్ఘాతం. ఎందుకంటే ఒక తెలుగువాడైనటువంటి గొప్ప జ్యోతిష పండితుడి గురించి ఈ తరం యువతరం తెలుసుకోవాలన్న విషయంతోనే నేను ఇంతసేపు ఉపోద్ఘాతం వారి గురించి తెలియజెప్పాను. ఇప్పుడు ప్రధానంగా వర్తమాన విషయానికి వస్తే క్షయమాసం, క్షయ సంవత్సరం, అలాగే అధిక మాసం, అధిక సంవత్సరం, ఇలా అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అధిక మాసాలైతే తరచుగా వింటాం, అందరికీ తెలుస్తుంటుంది. కానీ క్షయ సంవత్సరం, క్షయ మాసం, అధిక సంవత్సరం అనేది అరుదుగా కేవలం జ్యోతిష పండితులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. తెలియాల్సిన పరిస్థితులు కూడా బహుశా ఎప్పుడో 60-70 ఏళ్ళకు ఒకసారి ఇలాంటి పరిస్థితి తటస్థిస్తుంది కనుక అందులో కూడా జ్యోతిష పండితులకే ఆ అవకాశం ఉంటుంది కనుక అలాంటి క్షయమాసం మీద మొన్న ఒక రోజు విద్యారణ్యం అనే వేద పాఠశాలకు మేము కారులో వెళుతూ నేను వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రికార్డు చేసిన ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి అనేక మంది ప్రశ్నిస్తుంటే సవివరంగా లోతుగా ఈ విషయాన్ని వారి ద్వారా సమాజానికి తెలియపరచాలన్న కాంక్షతో ఆసక్తితో ఇవాళ ప్రత్యేకంగా వీరి వద్దకు వచ్చి నేను ఈ క్షయ సంవత్సరం క్షయమాసం కోసం నేను వారిని ముఖాముఖిగా ఈ విషయాలను ఇష్టాగోష్ఠిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నమస్కారం శంకరమంచి వారు. కొద్దిసేపు నమస్కారం. ఎక్కువ సమయం మిమ్మల్ని వివరించడం చారిత్రక అవసరం కనుక నేను చేశాను. ఎక్కువ సమయం తీసుకుంటే మన్నించండి. మీరు ప్రస్తుతం నేను వచ్చిన పరిశోధన సమయంలో ఉన్న ఇది ముఖ్యం కనుక నాకు ఈ సమయం కేటాయించినందుకు మొట్టమొదట ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ దృష్టిలో ఒక చర్చను మొదలుపెట్టారు. చాలామంది జ్యోతిష పండితులు కూడా తలలు బాదుకుంటున్నారు. ఆల్రెడీ పంచాంగాలు వేస్తున్న వాళ్ళైతే మళ్ళీ తిరగరాసే పరిస్థితులకు వచ్చేస్తున్నారు. అలాంటి చర్చ మొన్న మనం ఇద్దరం కారులో వెళుతున్నప్పుడు మీ బాబు శంకరమంచి శివగుడు ఉన్నాడు, అది జరుగుతోంది. చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నాకు అధిక మాసం అంటే తెలుసు, అధిక సంవత్సరం కూడా ఉంటుందని మీ ద్వారానే తెలిసింది. క్షయ మాసం వచ్చిందని ఒక 50 ఏళ్ల క్రితం అంటే 1962లో ఒక చర్చ జరిగిందని, అప్పట్లో క్షయమాసం సంబంధించిన ఒక పెద్ద విద్వత్ గోష్ఠులు కూడా జరిగాయని ఆ మధ్య మన కొన్ని డాక్యుమెంట్ల ద్వారా తెలిసింది. ఇప్పుడు క్షయ సంవత్సరం అనేది నాకైతే కొత్త. మీరు విన్నప్పటి నుంచి ఆసక్తి పెరిగి అసలు సమాజంలో క్షయ సంవత్సరం గురించి కూడా ప్రధానంగా అందరము మనము పంచాంగాన్ని ఆచరించేవాళ్ళం, ఎక్కువగా సూర్య సిద్ధాంతాన్ని ఆచరించేవాళ్ళం. అందులో క్షయ సంవత్సరం వస్తున్నదంటే ఆ సంవత్సరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, సంవత్సరంలో రాశిఫలాలు ఎలా ఉంటాయి, సంవత్సరంలో గ్రహణాలు ఇత్యాది అనేక విషయాలు విచిత్రమైనటువంటి మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి కనుక దీన్ని ఇప్పటి నుంచే అందరికీ సవివరంగా తెలియపరిచి ఈ సంవత్సరం యొక్క వైశిష్ట్యాన్ని, సంవత్సరం యొక్క విపరీతాలను అన్ని విధాలుగా తమరి ద్వారా తెలియపరచడం నా లక్ష్యం. మొట్టమొదట క్షయం అంటే ఏమిటి గురువుగారు? క్షయం అనేది ఏ విధంగా రూపంలో వస్తుంది, అధిక అనేది మనకు తెలుసు, దాన్ని కొంచెం సవివరంగా తెలియజేయాల్సిందిగా ప్రార్థన. తప్పకుండా దర్శనం శర్మ గారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా ఉభయ శృంగేరి జగద్గురువుల పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ శ్రీ మహాసరస్వత్యే నమః, శ్రీ శారదాదేవియే నమః. ముఖ్యంగా క్షయము అనగా లుప్త సంవత్సరం అంటే క్షీణించడం, అంటే క్షయం అవ్వటం, అంటే ఒక సంవత్సర స్థానంలో ఆ సంవత్సరం లేకుండా మరొక సంవత్సరం వచ్చి చేరటాన్ని క్షయం అంటాం. అంటే ఉన్నది క్షయమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సిద్ధార్థి అనేది పరాభవనామ సంవత్సరంలో
చాంద్రమాన రీత్యా 2026 సంవత్సరంలో ఉగాది నుండి వస్తుంది. అంటే మార్చి నెలలో 18, 19 తారీఖులో మన ఉగాది వస్తుంది. ఆ ఉగాది నుండి ఏం రావాలి, అక్కడ సిద్ధార్థి రావాలి. కానీ సిద్ధార్థి స్థానంలో రౌద్రి వస్తుంది. సిద్ధార్థి ఏమైపోయింది? సిద్ధార్థి లుప్తమైపోయింది. దీన్ని లుప్త సంవత్సరము, క్షయ సంవత్సరము అంటారు. అంటే ఇక్కడ బారహస్పత్యమాన సంవత్సరము అని ఒకటి ఉంది, చాంద్ర సంవత్సరము అని ఒకటి ఉంది. ఇది ఎలా ఉంది? చాంద్ర సంవత్సరాలు ప్రభవాదిగా నిత్య సంకల్పంలో చెబుతాం. మనం ఆచరించేది సర్వులు ఆచరించేది. సంకల్పంలో చాంద్ర సంవత్సరాలు ప్రభవాదిగా ప్రభవ, విభవ, శుక్ల, దూత, ప్రజోత్పత్తి, ఆంగిరస, శ్రీముఖ, భావ అని ఇలా వరుసగా 60 సంవత్సరాల కాలక్రమం ఉన్నది. సంవత్సర నామాలు. బారహస్పత్యమాన సంవత్సరాన్ని ఎక్కడ ఉపయోగించాలి అంటే ఏముంది ఇక్కడ? చాంద్ర సంవత్సరం, బారహస్పత్య సంవత్సరం రెండు ఉన్నాయి. చాంద్ర సంవత్సరాలు అందరికీ తెలుసు, నిత్య సంకల్పంలో చెబుతాం. బారహస్పత్యమానాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తామో, ఎక్కడ ఉపయోగిస్తే దాని యొక్క స్వరూపం తెలుస్తుంది అంటే ముందు అసలు కాలం గురించి తెలియాలి. కాలం గురించి తెలియాలంటే ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి. ధర్మసింధు అనే గ్రంథం తీసుకోవటమే మొదటి యొక్క పాఠమే, మొట్టమొదటి ఇదే అంశమే ఈ యొక్క కాలం గురించి చెబుతుంది. కాలం ఎన్ని విధాలుగా ఉంటుందండి? కాలం 6 విధాలుగా ఉంటుంది. తత్ర కాలః షడ్విధః. 1 సంవత్సరః, అయనం, ఋతుః, మాసః, పక్షః, దివసః ఇది. కాలం 6 విధాలుగా ఉంటుంది. 6 రూపాల్లో కాలం ఉంటుంది. మరి సంవత్సరం ఎన్ని విధాలుగా ఉంటుంది? సంవత్సరం 5 విధాలుగా ఉంటుంది. వత్సరః పంచధా. సంవత్సరము 5 విధాలు. ఎలాగా? చాంద్ర, సౌర, సావన, నాక్షత్రో, బారహస్పత్య ఇతి. సంవత్సరః పంచధా, చాంద్రః, సౌరః, సావనః, నాక్షత్రః, బారహస్పత్యః ఇది. ఇది ఎలా ఉంది శాస్త్రంలో? శుక్ల ప్రతిపదాది దర్శాంతైశ్చైత్రాది సంజ్ఞైః 12 చతుఃపంచాశదధిక శతత్రయ దినైః. అంటే 354 రోజులు ఒక చాంద్ర సంవత్సరం. సతి మలమాసే త్రయోదశభిర్మాసైశ్చాంద్రో వత్సరః. చాంద్రస్యైవ ప్రభవో విభవ శుక్ల ఇత్యాదయః షష్ఠి సంజ్ఞాః. ఇక ఇది చాంద్ర సంవత్సరం. మొదటిది ఏమన్నాం? చాంద్రః. రెండవది సౌరః. మేషాదిషు 12 రాశిషు రవిభుక్తేషు 65 శతత్రయ దినైః సౌరో వత్సరః. 365 రోజులు సౌరవత్సరమని సంపద్యతే. షష్ట్యుత్తర శతత్రయ దివసైః, షష్ట్యుత్తర శతత్రయ దినైః సావనః. 365 రోజులు మనకి సావన సంవత్సరం. వక్ష్యమాణైః 12 నాక్షత్రమాసైర్నాక్షత్రో వత్సరః 25 శతత్రయ దినైః స్యాత్. అంటే 324 రోజులు మనకి ఈ నాక్షత్ర సంవత్సరం అని పేరు. మేషాది అన్యతమ రాశౌ బృహస్పతినా భుక్తే బారహస్పత్యః సచ 61 శతత్రయ సంఖ్య దినైర్భవతి అన్నారు. 361 రోజులు బారహస్పత్యమాన సంవత్సరం. కర్మాదో సంకల్పే చాంద్రవత్సర ఏవ స్మర్తవ్యో నాన్యః. కర్మాదుల యందు చేసే సంకల్పంలో చాంద్ర సంవత్సర ఏవ స్మర్తవ్యో నాన్యః. చాంద్ర సంవత్సరం మాత్రమే తీసుకోవాలి. బారహస్పత్యమాన సంవత్సరాన్ని ప్రధానంగా నర్మదా నదికి ఉత్తర దిశలో ఉన్న ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో ఉపయోగిస్తారు. ధర్మసింధువు, నిర్ణయ సింధువు వంటి ధర్మశాస్త్ర గ్రంథాలు మరియు ముహూర్త గ్రంథాలు దేశ భేదాన్ని బట్టి ఏ సంవత్సరాన్ని ఎలా వాడాలో సుస్పష్టంగా నిర్దేశించాయి. వాటికి సంబంధించినటువంటి సూత్రాలు కూడా చెప్పాయి. దీన్ని ప్రాంతీయ విభజన అంటారు. జ్యోతిష్శాస్త్ర సాంప్రదాయ ప్రకారం ధర్మశాస్త్రం
నర్మదా నదికి దక్షిణాన, అంటే మనకి ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో చాంద్రమానం లేదా సౌరమానం ఆధారంగా ప్రభవాదిగా 60 సంవత్సరాల షష్ఠి సంవత్సరాత్మక కాలచక్రం స్థిరంగా ఉంటుంది. ఇందులో లుప్త సంవత్సరం ఉండదు. ఈ లుప్త సంవత్సరం ఏదైతే ఉంటుందో అది బారహస్పత్యమానం ఉన్నటువంటి ఉత్తరాదికే వర్తిస్తుందా, దక్షిణాదికి వర్తిస్తుందా, ఇరువురు ఆచరించాల్సిందా? కొద్దిగా స్పష్టత కావాలి. అందులో మొత్తం ప్రపంచమంతా భూగోళం మొత్తం వర్తిస్తుంది. దాన్ని కొద్దిగా వివరంగా చెప్పండి. అదే చెప్తున్నాను. ఇక్కడ దీంట్లో అనుష్ఠానము ఆచార సాంప్రదాయాలు 2 ఉన్నాయి. దక్షిణ భారతం అంతా కూడా ఈ చాంద్రమానాన్ని తీసుకుంటుంది. అదొక ఆచారంగా వచ్చింది. అవును, అది ఎందుకు వచ్చిందో తర్వాత చెబుతాను. నర్మదా నదికి ఉత్తరాన బార్హస్పత్యమానం ఉపయోగించబడుతుంది. అక్కడ వాళ్ళు గురు సంచారాన్ని ప్రధానంగా తీసుకుంటారు. చాంద్రమానంలో ఏంటి? చాంద్రమానంలో ప్రభవాదిగా 60 సంవత్సరాల చక్రాన్ని, ప్రభవ తర్వాత విభవ, విభవ తర్వాత శుక్ల ఇలా వెళుతూ ఉంటుంది. దాంట్లో ఇంకా ఎక్కడ లుప్త సంవత్సరము, తర్వాత అధిక సంవత్సరము, క్షయ సంవత్సరం అనే ప్రసక్తి ఉండదు. కానీ ఉత్తరాన మాత్రం దీన్ని అనుష్ఠానంలోకి తీసుకొచ్చారు. సూర్య సిద్ధాంతంలో చెప్పిన అనుష్ఠానంలోకి తీసుకొచ్చారు. అది కూడా చెప్తాను. అంటే దీన్ని ఇక్కడ మీకు కొంచెం వివరించాలి అంటే, బారహస్పత్యమాన సంవత్సరము ఉపయోగించడానికి ఖగోళ శాస్త్రం కీలకం. చాంద్రమానాన్ని ఉపయోగించడానికి ఖగోళ శాస్త్రంతో సంబంధం లేదు. ఉగాది వచ్చింది అంటే ఇప్పుడు ఇది విశ్వావస అయితే తర్వాత పరాభవ, ఇంకా అది ఎవరు చెప్పవసరలా. 60తో లెక్కించడమే అది. 60 సంవత్సర క్రమంలో ఆ లిస్టులో ఏ సంవత్సరం వరుస క్రమంలో ఉంటే అదే. అంటే ఉగాది నిర్ణయించడానికి నియమాలు ఉన్నాయి, అమావాస్యకి నియమాలు ఉన్నాయి, చైత్రాదికి నియమాలు ఉన్నాయి, ఋతువులకు నియమాలు ఉన్నాయి, అయనాలకు నియమాలు ఉన్నాయి, పక్షాలకు నియమాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సంవత్సర నియమం లేదు. సంవత్సర నామం ఎలా వస్తుంది అంటే ప్రభవాదిగా వచ్చేస్తుంది. కానీ ఖగోళ శాస్త్రంలో ఆకాశం వైపు చూపించి ఈ సంవత్సరము విశ్వావసు అంటానికి ఏ ఆధారము ఉండదు. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు ఇది కాళయుక్తి అంటానికి ఆధారం ఉంటుంది. కాళయుక్తి అని ఎలా ఆధారం చెబుతావు? బృహస్పతి ఏ రాశిలో ఉన్నారో దానిని బట్టి చెబుతాం. అది నిరూపించవచ్చు కూడా. అంటే బృహస్పతి సంచారం ఏ రాశిలో ఉన్నాడు? బృహస్పతి ఇప్పుడు మిథునంలో ఉన్నాడు. మిథునంలో ఉంటే ఇప్పుడున్నటువంటి ఆ షష్ఠి చక్రాన్ని అనుసరించి బార్హస్పతి మానరీత్యా చిన్న పిల్లవాడు అంటే కొద్దిగా సూర్య సిద్ధాంతాన్ని అనుష్ఠానం చేసిన వ్యక్తి కూడా లెక్క వేసి చెప్పేస్తాడు. అవును, సృష్టి ఆది, కలియుగాది, అహర్గణం ఎంత వచ్చింది, ఏమొచ్చింది, ఇప్పుడు ఏముంది, 85 సంవత్సరాలకు ఒకసారి అది ఎట్టా లుప్తమవుతుంది అనేది లెక్క వేసి చెప్తాడు. అదే అలాగా. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ దీన్ని ఆచారంలోకి తీసుకొచ్చారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? బృహస్పతి అతిచారం ఉంది. ఆయన ఒక్కోసారి మనం చెప్పినట్టుగా వెళ్ళరు. ఒకసారి సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. ఒకసారి అలా ముందు రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తారు. ఒకసారి ముందు రాశిలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకుండా మళ్ళీ తర్వాత రాశిలోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఒకసారి రాశి మారి వెనక్కి రాకుండా అదే గమనంతో కనుక ముందుకు వెళితే ఆ చాంద్ర సంవత్సరంలో ఉన్నటువంటి అప్పుడు ఏ బార్హస్పత్యమాన సంవత్సరం ఉందో అది లుప్తమైపోతుంది. అలా 85 సంవత్సరాలకి ఒక్కసారే జరుగుతుంది. ఏ మానం రీత్యా అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. మన బార్హస్పత్యమాన రీత్యా మానాలు ఎన్ని అనుకున్నాం? 9 మానాలు. 9 మానాల్లో 5 మానాలు ఇందాక చెప్పారు కదా, వత్సర పంచధా. వత్సర పంచధా అన్న తర్వాత ఏమన్నారు అక్కడ? నేను ఎందుకు అడు చెప్పమంటున్నానంటే జాగ్రత్తగా జ్యోతిష్య విద్యార్థులు కానీ సిద్ధాంతులు కానీ ఆసక్తి గలవారు కానీ సవివరంగా దీన్ని తదుపరి ఏదైనా ఇంకా పరిశోధన చేయడానికి ఇంకా ఆసక్తిని పెంచుకుంటూ రాయడానికి నేను అడుగుతున్నాను. అదే ఇప్పుడు ఏ మానం రీత్యా ప్రధానము, ఎన్ని రకాల మానాలు ఉంటాయి, అందులో ప్రధానమైన ఏవి, అసలు క్షయం యొక్క ఆవశ్యకత కూడా ఎలా ఉంటుంది? అదే వత్సర పంచధానము చాంద్ర సౌర సావన నాక్షత్రో బార్హస్పత్య ఇది అని అన్నాము. నిత్య వ్యవహారంలో చాంద్ర సౌర సావన నాక్షత్రాలు అవి ఉపయోగిస్తాయి. కానీ బార్హస్పత్యమానం ఏం చేస్తుందంటే కేవలం షష్ఠి వర్షాత్మక చక్రాన్ని ఆధారం చేసుకొని ఆ సంవత్సరంలో కలగబోయేటటువంటి
శుభమా అశుభమా, వానలు బాగా ఉన్నాయా లేవా, రాజ్యపాలన ఎలా ఉంటుంది అని చెప్పేటటువంటి విషయానికి మాత్రమే దీన్ని మనం ఉపయోగిస్తాము. ఇది కర్మాదు, మనం కర్మలు చేసేటప్పుడు, సంకల్పాలు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు దీన్ని వాడం. దానికి చాంద్రమానమే వాడతాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఏమైంది, వింధ్యాద్ ఉత్తర దేశే బార్హస్పత్యమానైన లిఖేత అబ్దం అన్నారు, దక్షిణేతు దేశే చాంద్రం సౌరం సావనంచ అని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత బార్హస్పత్యమానం ఎక్కడ ఉపయోగిస్తాము అంటే భారతదేశంలో మన నిత్య సంకల్పంలో బార్హస్పత్యమానాన్ని ఉపయోగించము. నిత్య సంకల్పంలో వాళ్ళు కాశీలో ఉండని, ఎక్కడన్నా ఉండని, మనకి ఇక్కడ రామేశ్వరంలో ఉండని, ఎట్టయినా సరే అక్కడ చెప్పేది చాంద్రమాన సంకల్పమే. కర్మాదౌ, కర్మలు చేయాలి, సంకల్పం చేయాలి, పరమేశ్వర ప్రీత్యర్థం అనాలంటే చాంద్రమాన సంబంధమైన సంవత్సర నామాన్ని ఉపయోగిస్తాం. ఇది ధర్మం. కానీ ఈ సంవత్సరం యొక్క ఫలం ఎలా ఉన్నది, ఇది ఈ బృహస్పతి ఎక్కడ ఉన్నాడు, దీనికి ఖగోళమైన ఉన్నదా అంటే దాంట్లో చెబుతాం. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఈ బార్హస్పత్యమానము ఎక్కడ ఉపయోగపడుతుంది, పుష్కర నిర్ణయాలకు ఉపయోగపడుతుంది. గురువు ఏ రాశిలో ఉంటే ఆ రాశిని బట్టి బార్హస్పత్యమాన సిద్ధాంతం లేదా గురుమానము. అన్ని పుష్కరాలు కూడా ఈ అంతే, పుష్కర నిర్ణయం కూడా సమస్త పుష్కరాలు, కుంభమేళాలు, నదుల్లో మునిగే ప్రతి అంశము సంకల్పం చెప్పి చేసేటటువంటి దానికి అది బార్హస్పత్యమాన రీత్యా బృహస్పతి ఆకాశంలో ఏ నక్షత్రాల సంబంధమైన రాశి కూటములో ఉన్నాడో చూసుకొని దాన్ని ఆధారం చేసుకొని క్యాలెండర్కి పంచాంగాలకి అతీతంగా నాగసాధువులు అఘోరీలు నిర్ణయించుకొని వాళ్ళు వచ్చి కుంభమేళాకు వస్తారు. అవును, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ ఇవన్నీ వస్తాయి, పూర్ణ కుంభమేళ వస్తాయి. అలాగే మనకు కూడా పుష్కరాలకు అది కుంభమేళాకు కూడా ఈ బృహస్పతి బార్హస్పత్యమానమే ఇది. ఇక్కడ బార్హస్పత్యమానం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి నిజమానం. నిజమానం అంటే స్పష్టమానం. ఆకాశంలో బృహస్పతి ఎక్కడ కనపడుతున్నారో, ఏ నక్షత్రాల దగ్గర ఏ రాశిలో ఉన్నారో దానిని బట్టి చేసేటటువంటిది పుష్కర నిర్ణయాలు. కానీ ఈ యొక్క పంచాంగ నిర్ణయంలో సంవత్సరం చెప్పటానికి మధ్యమమానం అని ఉంటుంది. మధ్యమానయనం కార్యం గ్రహాణామిష్టతో యుగాత్. మధ్యమానయనం కార్యం, మధ్యమ ఆనయనం, మధ్యమ గతి చేత అంటే సర్క్యులర్ ఆర్బిట్లో ఉంటుంది, ఎటు చూసినా 90 దాని యొక్క ఇది. దాని ఎలిప్టికల్గా దీర్ఘ వర్తులాకారంలో ఉండదు. దాన్ని తీసుకొని మధ్యమ గతితో ఇప్పుడు బృహస్పతి ఎప్పుడు మారుతున్నారు, ఎక్కడ మేషార్కుడు ఉండగా సూర్యుడు మేషంలో ఉండాలి, ఉగాది మొదలవ్వాలి, బృహస్పతి ఉన్న రాశినే ప్రధానంగా తీసుకుంటాం. బృహస్పతి కనుక రాశి మారితే సూర్యుడి యొక్క సంవత్సరంలో అది లెక్కించబడదు. మేషార్క స్థితినే ప్రధానం. ఈయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు మారిపోతున్నారు. అంటే ఈ 30 రోజుల మేషార్కుడు అంటే సూర్యుడు మేషంలో ఉండే 30 రోజుల కాలంలో ఈ మధ్యమ గతితో ఉన్నటువంటి ఈ బార్హస్పత్యమానము రాశి మారిపోతుంది. రాశి మారిన తర్వాత ఏం చేయాలి, మారవచ్చు, దాన్ని అతిచారం అంటాం. మళ్ళీ వెనక్కి రావాలి, వక్రగతితో వెనక్కి రావాలి. వక్రగతితో వెనక్కి వస్తే మళ్ళీ ఏం ఇబ్బంది లేదు. అది ఈ యొక్క విశ్వావసలో జరిగింది. కానీ పరాభవులు ఏం చేస్తున్నారంటే మిథునం నుండి కర్కాటకానికి వెళ్ళి కర్కాటక నుంచి సింహరాశికి వెళ్ళిపోతున్నారు. ఇహ ఇంకా వెనక్కి రావట్లా, కేవలం అతిచారం. అంటే ఇక్కడ ఈ యొక్క లుప్తం వల్ల అంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు జరిగింది, 85 సంవత్సరాలకు పూర్వం జరిగింది. ఇక్కడి నుంచి 85 సంవత్సరాల పూర్వం, 41 ఆధారాలు ఏమైనా ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, పంచాంగాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. అసలు ఆధారమే కాదు, అసలు కలియుగం మొదలైనప్పటి నుంచి ఎన్ని వచ్చినాయి ఇప్పటికి. అవును, అది ఎప్పుడెప్పుడు సృష్టి ఆది నుంచి వచ్చింది ఉందా మీ దగ్గర? సృష్టి ఆది నుంచి వచ్చింది ఉంది. సృష్టి ఆది ఇక్కడ కాదు, ఒక్కసారి చెప్తాను. ఇప్పుడు వరుస క్రమంలో ఇవన్నీ వరుస చూసుకుంటారు. తర్వాత కుంభమేళ తర్వాత సంహితా ఫలితాలు. సంహితా ఫలితాలు అంటే మేదిని జ్యోతిషం, దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటాం. ఈ మేదిని జ్యోతిషంలో ఏం చేస్తామంటే వర్ష ఫలితాలు చెప్పేటప్పుడు వరాహ మిహిరాచార్యుల వారు ఏం చేశారంటే బార్హస్పత్యమాన సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకున్నప్పటికీ కూడా వారు ప్రభవాదినే ఎక్కువగా సమర్థించారు. ఎందుకంటే ఈ మధ్యమమాన గతి చేయటం చాలా కష్టం అండి. గణితం అందరికీ అందుబాటులోకి రావాలి అంటే
ఈ సిద్ధాంతులే కూర్చోవాలి. అవును, సిద్ధాంతులు కూర్చోకుండా పంచాంగకర్తలు కూర్చుంటే రాదు. అంటే తంత్ర గ్రంథాలు గణన చేయగలిగిన వాళ్ళే. అంటే ఇక్కడ మీరు అది ఎందుకు వచ్చిందో చెప్పాలి. ఒక నెంబర్ ఒక 84 కలపండి అంటాడు. 84 ఎందుకు వచ్చింది? 84 ఎందుకు కలపాలి? నేను 83 కలుపుతా. 11వ తారీఖే సంక్రాంతి ఎందుకు? 14 ఎందుకు కాదు? 15 ఎందుకు కాదు? అంటే నువ్వు అక్కడ సూర్యగతి నువ్వు శ్లోకం టు శ్లోకం చేసుకుంటూ వస్తే అది తెలుస్తుంది. లేకపోతే ఎంతైనా చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. దీనికి ఒక పరిధి ఉన్నది. దాన్ని బట్టి మన ఈ మేదినీ జ్యోతిషంలో దేవగురువైన బృహస్పతి స్పష్టమానంలో ఏ రాశిలో ఉన్నారు అనే దాన్ని అనుసరించి మనకి సంవత్సర ఫలితాలు చెప్పటం అనేది సాంప్రదాయంలో ఉన్నది. దీనికి ఆద్యుడు మనకి పరాశరుడు, తర్వాత వరాహమిహిరుడు. దీన్ని ఎక్కడ వాడతాం మనము? ఉగాది నుంచి చెప్పేటటువంటి బృహస్పతి, శని, రాహువు, కేతువు ఈ దీర్ఘకాలంగా ఉండేటటువంటి ఈ 4 గ్రహాలని ఆధారం చేసుకొని మనం సంవత్సర ఫలితాలు చెప్పడానికి బారహస్పత్య స్థితిని, బృహస్పతి ఉండే స్థితిని ఉపయోగిస్తాం. తర్వాత ముఖ్యమైన తేడా ఏంటి? గురువు ఏ రాశిలో ఉన్నా సరే మనకి దక్షిణ సాంప్రదాయంలో ప్రభవ విభవ వరుస క్రమంలో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి శ్రమ లేదు. చాలా తేలిక. సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం, ఆ పట్టికలో ఏ సంవత్సరాలు అయితే ఉన్నాయో ఆ సంవత్సరాలని మనం ఉపయోగిస్తాం. బృహస్పతి ఇక్కడ కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సైకిల్లో దీన్ని తీసుకోండి, నెక్స్ట్ చక్రంలో ఇంకోటి తీసుకోండి, అటువంటిది ఏమీ లేదు. ఆ సంవత్సరంలో ఆ పరాభవలో బృహస్పతి ఇప్పుడు మిథునంలో, కర్కాటకంలో, సింహంలో ఉన్నారు కాబట్టి మిథునంలో ఉంటే ఏం ఫలితము, కర్కాటకంలో ఉంటే ఏంటి, మేషరాశి వారికి ఏమవుతుంది, వృషభ రాశి వారికి ఎన్నో రాశి అవుతుంది, మిథున రాశి వారికి ఏమవుతుంది, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చెబుతున్నాము? ఇంతవరకు మనకి బృహస్పతి మానాన్ని మనం వినియోగిస్తున్నాం. బారహస్పత్య పద్ధతితో మనం ఏం చేయాలో తెలిసాం. నిత్య సంకల్పంలో బారహస్పత్య మానంలో ఏం చేయాలో తెలుసుకున్నాం. నిత్య సంకల్పంలో ప్రభవాది సంవత్సరాలనే వాడాలి. బారహస్పత్య మానం అనేది కేవలం సిద్ధాంత గణితానికి, పంచాంగకర్తలకు కూడా కాదండి. సిద్ధాంతరీత్యా, సిద్ధాంతం అంటే కల్పాదిగా గణితం చేసేటటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ఆచార సాంప్రదాయాల్లో సంవత్సర ఫలము అంటే వర్షాదులు ఎలా ఉన్నాయి, ఈ ఈతి బాధలు ఎలా ఉన్నాయి చెప్పేదానికి ఈ ఆచార సాంప్రదాయంగా సూర్య సిద్ధాంత గణితం చేసే సందర్భంలోనే దీనికి తెలుస్తుంది. సూర్య సిద్ధాంతం పేరు మాత్రమే వాడి నేను నరకంఠీరం ఉపయోగిస్తా, గణకానందం ఉపయోగిస్తా, గణక చక్ర బోధిని, తర్వాత గ్రహలాగమము, మరొకటి ఉపయోగిస్తానంటే ఇదంతా కూడా కృష్ణార్పణం. అంటే గుడ్డిగా చేయడం కాదు, కూలంకషమైనటువంటి గణన చేయగలిగిన వాళ్ళకు మాత్రమే ఇది విషయం. అంటే దాని షార్ట్ కట్స్ ఇవన్నీ. ఈ తర్వాత వచ్చిన గ్రంథాలు, తంత్ర గ్రంథాలు, కరణ గ్రంథాల్లో వీటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఇది ఆయన మన వరాహమిహిరాచార్యుల వారు అప్పుడే అంత శక్తితో చెప్పారు. ఎందుకంటే ఇది చేయటం కష్టము, సాధ్యం కాదు, కొంత శ్రమ తగ్గించాలి, ఈ శాస్త్రాన్ని కాపాడాలని ఉద్దేశంతో చెప్పారు. మరి సూర్య సిద్ధాంతంలో బారహస్పత్యమానాన్ని చెప్పడంలో ఆంతర్యం ఏంటి? ఇందాక మీరు అడిగాను. దీని యొక్క ఆంతర్యం ఏంటి అంటే, సూర్య సిద్ధాంతం అనేది కేవలం పండుగలు నిర్ణయించే ధర్మశాస్త్ర గ్రంథం మాత్రమే కాదు. అసలు ఇంకా చెప్పాలంటే అది ధర్మశాస్త్రానికి ఉపయోగించే గుండెకాయ, కాలశాస్త్రం. అది తస్మాదిదం కాల విధాన శాస్త్రం అన్నట్టుగా ధర్మహృదయం అదృశ్య రూపా కాలస్య, సూర్య భగవానుడు చెప్పాడు కాలగతి. అది ఒక గణిత స్కంధం. అంటే అస్ట్రానమీ పార్ట్. అది కాలస్వరూపాన్ని సంపూర్ణంగా నిర్వచించడమే దాని యొక్క పరమావధి. సూర్య సిద్ధాంతం యొక్క పరమావధి ఏంటి? దాన్ని అది మూల గ్రంథం. కాలం ఎక్కడుంది, కాలం ఎలా ఉంది చెప్పేటటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్వచించే శాస్త్రము కాలశాస్త్రం. అది సూర్య సిద్ధాంతంలో బారహస్పత్యమానాన్ని అనగా గురుమానాన్ని ప్రత్యేకంగా చెప్పడం, దాని యొక్క వెనక ఉన్నటువంటి శాస్త్రీయ కాల విధానాలు ఏమిటయా అంటే, ప్రధానంగా బృహస్పతి ఉన్న సందర్భాన్ని అనుసరించి ఏ సంవత్సరం వస్తోంది, ఆ సంవత్సరం సమస్త ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పటము దాని యొక్క ఇది. దీన్ని ఎక్కడ చెప్పారు?
నవవిధ కాలమానాల నిర్వచనంలో చెప్పారు 9 విధాలు. 9 విధాలు. అంటే దీని పేరు మానాధ్యాయం అంటారు. ఇదే చిట్ట చివరి అధ్యాయం 14 అధ్యాయాలతో ఉంటుంది. బ్రాహ్మణ్ దివ్యం తథా పిత్రియం ప్రాజాపత్యం గురోస్తథా సౌరంచ సావనంచాంద్రం ఆర్క్షమానాని వైనవ. ఇవి 9 విధాలైనటువంటి మానాలు. మొదటిది బ్రహ్మమానం, అంటే సృష్టి యొక్క స్థితి ఎలా ఉంది, బ్రహ్మగారి యొక్క కాలాన్ని నిర్వచించడం దీని యొక్క పరమావధి. తర్వాత రెండవది దివ్యమానం, దివ్యమానంలో దేవతల యొక్క కాలం ఎలా ఉంది. మూడవది పితృమానం, పితృదేవతల యొక్క కాలాన్ని ఎలా గణించాలి. నాలుగవది ప్రాజాపత్యమానం, అంటే ఏ ప్రజాపతి యొక్క కాలంలో ఉన్నాం అది. ఐదవది మన్వంతరం, అంటే ఇప్పుడు ప్రాజాపత్యం అంటే మన్వంతరాలు. సప్తమే వైవస్వత మన్వంతరే. ఆ వైవస్వత మన్వంతరం ఎక్కడ మొదలైంది, అది ఏ రోజున మొదలైంది, ఆ తిథి ఏంటి, ఆ నక్షత్రం ఏంటి, అది కూడా చెప్పగలిగినటువంటి సామర్థ్యము ఈ సూర్య సిద్ధాంతం ద్వారానే ఆచార్యుడు సూర్య భగవానుడు ఉపదేశం చేశారు. ఇక్కడ వినాలండి. ఐదవది గురుమానం, దీన్నే గౌరవమానం అంటారు. బార్హస్పత్యమానం 60 ఏళ్ల చక్రాన్ని ఇది చూపిస్తుంది. షష్ఠి చక్రం 60 సంవత్సర నామాలతో, అంటే షష్ఠి సంవత్సరాత్మకమైనటువంటి చక్రాన్ని చూపిస్తుంది. ఇది విజయనామ సంవత్సరంతో మొదలవుతుంది. తర్వాత సౌరమానం సూర్యగతిని ఆధారం చేసుకొని మొదలయ్యేది. తర్వాత సావనమానం సూర్యగతిలోనే మరొక భేదం, సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు ఉన్నటువంటి కాలాన్ని ఆధారం చేసుకొని చెప్పేది. తర్వాత 8వది చాంద్రమానం, చాంద్రతిథులని ఆధారం చేసుకొని. తర్వాత ఇదే చంద్రగతిలో అశ్విని నక్షత్రం నుండి మళ్ళీ అశ్విని నక్షత్రం వరకు నక్షత్ర గతిని ఆధారం చేసుకొని చెప్పేది ఇది. ఇందులో ఆంతర్యం ఏంటి, ఇప్పుడు మనం ఈ 9 మానాల్లో బృహస్పతి మానం గురించి, క్షయ సంవత్సరం గురించి మనం మాట్లాడుతున్నాం. గురువు ఆకాశంలో అతిపెద్ద గ్రహం మరియు కాలపురుష భగవానుడికి మంత్రి, కాలపురుషునికి మంత్రి. ఒక సౌర సంవత్సరం అనే పదం ఏర్పడటానికి సూర్య భగవానుడు ఎలా కారణమో, షష్ఠి సంవత్సర క్రమానికి దేవగురువైన బృహస్పతి కారకుడు. మళ్ళీ చెబుతున్నాను, సంవత్సరం సౌర సంవత్సరం ఏర్పడడానికి సూర్యుడు ఎలా కారణమో, బృహస్పతి యొక్క మానం చేత షష్ఠి సంవత్సర క్రమానికి ఈ దేవగురువైనటువంటి బృహస్పతి ఉన్న రాశి కారణము ఆయన యొక్క. కాబట్టి ఖగోళ శాస్త్రరీత్యా గురువు యొక్క వాస్తవ గతిని లెక్కించడం సిద్ధాంతం యొక్క బాధ్యత అని సాక్షాత్ భగవానుడు చెప్పారు. వాస్తవ స్థితి, అలాగే మనం ఆచరిస్తున్నటువంటి ఈ ఆర్ష సాంప్రదాయంలో వైదిక స్థితి, మనం ఇప్పుడు వాడుతున్న ప్రభవాది చక్రం వైదిక సాంప్రదాయంలో భాగం. కానీ గురువు ఎక్కడున్నా సరే ప్రభవాదిగా సంవత్సర నామాలను వరుసగా పేర్లు చెప్పుకుంటూ పోతాం. ఇది ధర్మకార్యాల సౌలభ్యం కోసం, నిత్య సంకల్పం కోసం ఏర్పాటు చేసుకున్న చాంద్రమాన పద్ధతి. ఇది ఆర్ష సాంప్రదాయం. కానీ సూర్య సిద్ధాంతం యథార్థాన్ని, అంటే యాక్చువల్ అస్ట్రానమీ ఏం చెప్తుంది అంటే, ఆకాశ స్థితి, ఆకాశంలో గురువు ఒక రాశిని దాటడానికి పట్టే కాలం సుమారు 361 రోజులు, సౌర సంవత్సరం కంటే తక్కువ. ఈ లెక్కన ఎంత తక్కువ, 4 రోజులు తక్కువ. 365 రోజులు సౌర సంవత్సర కాలము, 361 రోజులు మనకి బార్హస్పతి మాన సంవత్సరం, అంటే 4 రోజులు తక్కువ. ఈ లెక్కన సుమారు 85 సంవత్సరాలు గడిచేసరికి ఒక గురు వత్సరం అధికంగా ఉంటుందండి. 85 ఉంటే 86 ఉంటుంది. అలా ఉండకూడదు కదా. అవును. అంటే ఆయన ఇది ఒక లీప్ ఇయర్ లాగా, 4 సంవత్సరాలకు ఒక లీప్ డే ఎలాగైతే మనం చూస్తామో, లీప్ డే లాగా లీప్ ఇయర్ ఉంది. ఇది కదా సూర్య భగవానుడు చెప్పినటువంటి విశేషం. అది కదా, అది ఎప్పుడు వస్తుంది, అది 85 సంవత్సరాలకు వస్తుంది. కరెక్ట్గా 85వ సంవత్సరం రేపు పరాభవలో మొదలవుతుంది. కాబట్టి అయితే ఇప్పుడు వచ్చే సంవత్సరం మనం పరాభవ ఏదైతే చాంద్రమానం ప్రకారం చేసుకుంటున్నామో ఉగాది, అప్పటి నుంచే బారహస్పమానం కింద సిద్ధార్థి వెళ్ళిపోయి రౌద్ర వస్తుంది అనుకున్నాం కదా. ఎందుకు 4-5 ఏళ్లుగా దీని గురించి ఎందుకు చర్చ జరగలేదు? ఇంత త్వరగానే ఇప్పుడు మీరు ప్రవేశపెట్టేదాకా దీని మీద లోతైన చర్చ కానీ, పరిశీలన కానీ, జ్యోతిష పండితుల్లో ఒక గోష్ఠులు కానీ, అవగాహన కానీ ఎందుకు జరగలేదండి? అది అంటే ఉన్నది, కానీ ఎవరికి వాళ్ళు
దాని మీద దృష్టి పెట్టి దాని మీద సాధన చేసి బయటికి చెప్పాలనేటటువంటి సంకల్పంతో కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది దాని మీద దృష్టి పెట్టకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే తెలిసినా కూడా దాన్ని ప్రకటించే అవకాశము సాధనాలు ఏర్పడిపోయి ఉండకపోవచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి గుర్తు చేస్తున్నా, భారత ప్రభుత్వం ముద్రిస్తున్నటువంటి మనకి ఇండియన్ ఆస్ట్రానమీ రీత్యా వస్తున్నటువంటి రాష్ట్రీయ పంచాంగం ఉంది కదా, దాంట్లో వేశారండి రౌద్రి. అది మనమంతా గర్వించదగిన విషయం. వేశారు. ఎన్నేళ్ల క్రితం వేశారండి అది? దానికి అది ఆ ప్రోగ్రాంలోనే ఉన్నది, మనం చేసినటువంటి గణితంలోనే మనకి సంవత్సరం అనేది ఉన్నది. ఎందుకంటే మనం బయట నుంచి సంవత్సరాన్ని ధృవీకరించారు. ఎందుకంటే మనం చేయట్లేదు కదా, ఇప్పుడు మన భారతీయులు చేయట్లేదు కదా ఆ గణితాన్ని. మన డైరెక్టర్ కోచ్ గారు సిస్ఎఫ్ మెరిస్ వాళ్ళు అందిస్తున్నారు, మనకి బయట నుంచి దాన్ని తీసుకుంటున్నాం. అంటే ఆ ప్రోగ్రాంలోనే మనకి ఆ యొక్క కోడ్ ఉంటుందండి, మనం దాన్ని ఎనబుల్ చేసుకోవాలి. అది దాంట్లో ఉన్నది, దాంట్లో రౌద్రి వచ్చేసింది. బార్హస్పత్యమానాన్ని పాటించే వాళ్ళందరూ ఉత్తరాది ఆలయాలు, కాశీ కానీ, మధుర కానీ, అయోధ్య కానీ, ఇంకా ముఖ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి క్షేత్రాల్లో ఈ క్షయ సంవత్సరం వల్ల కొన్ని ప్రతికూలమైనటువంటి కానీ, వాళ్ళు మార్చుకునే ఉత్సవాల విషయంలో కానీ ఉంటాయి, కుంభమేళాలు కానీ, ఇంకా చాలా విషయాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుంది కదా. ప్రధానంగా ఎలా దక్షిణాదికి కూడా ఏ ప్రభావం ఉంటుంది అంటే ప్రపంచం మొత్తానికి సిద్ధార్థి అంటే సాధారణంగా శుభ ఫలితాలు ఉంటాయి. శుభ ఫలితాలు రౌద్రి అంటే మనకి శుభ ఫలితాలు రౌద్రాత్మకంగా ఉంది కదా, పేరులోనే ఉంది కదా, దానికి తగ్గట్టుగా ఉంటాయి. ఇక్కడ మనకి లుప్త సంవత్సరం అంటే ఏంటి, దీన్ని 86 సంవత్సరాలకు ఒక్కసారి సరిచేస్తాం. సరిచేయడం అంటే అడ్జస్ట్ చేయడం అంటే ఏంటి, మేషరాశిలో గ్రహములన్నీ కూర్చున్నాయి, అక్కడి నుంచి కాలగణన మొదలైంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. అంటే అన్ని గ్రహాలు, మధ్యమ గ్రహాలన్నీ అక్కడే ఉన్నాయి, మేషారంభంలో 0 డిగ్రీలో ఉన్నాయి. అక్కడి నుంచి కాలగతి మొదలైంది. ఈ కాలగతి మొదలైనప్పుడు ఏ సంవత్సరం నడుస్తోందండి, విజయ నడుస్తోంది. ఏమంటే ప్రభ ఎందుకు నడవట్లేదండి, మయాసురుడికి స్వామివారు ఉపదేశం చేసింది విజయలో సూర్య సిద్ధాంతాన్ని. అంటే 27వ సంవత్సరంలో ఉపదేశం చేశారు కాబట్టి విజయాదయ. అక్కడ అర్థమైందా మీకు? ఇప్పుడు అక్కడ మనకి విజయతో మొదలైంది. ఆ విజయతో మొదలవటం వల్ల తర్వాత ఏమైంది, అక్కడి నుంచి ఈయన గతి 60 సంవత్సరాలే కదా చక్రం. 60 సంవత్సరాల చక్రం అయితే 4 రోజులు తప్పున తగ్గుతూ 85 సంవత్సరాలు వచ్చేసరికల్లా ఈయన ఒక సంవత్సరం ముందుకెళ్తున్నారు. ఒక సంవత్సరం హార్డిల్ అంటే ఆయన అక్కడ ఉండట్లేదండి. చాంద్ర సంవత్సరాలు ఎందుకు తెలియదు, అక్కడ గ్రహంతో సంబంధం లేదు. కానీ ఇక్కడ ఆయన, అరే నాయన నువ్వు మిథునంలో కూర్చోనంటే నేను ఇక్కడ కర్కాటకంలో కూడా ఉండనే, నేను సింహంలో పోతా అంటున్నాడు ఆయన. ఆయన వెళితే ఎవరేం చేస్తారు, ఏం చేయలేము. ఆయన ఆకాశ గతి అట్లా ఉంది. అది కదా సూర్య సిద్ధాంతం గొప్పతనం. ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితము, 195 కోట్ల సంవత్సరాల క్రితం దాని యొక్క అహర్గణనంతా ఇచ్చి అన్ని సంవత్సరాల సంబంధమైన గణితాన్ని మనము ఎప్పుడో 21 లక్షల సంవత్సరాల క్రితం త్రేత ఆదిలో కృతయుగాంతంలో దీన్ని మయాసురుడికి మన మండోదరి తండ్రి గారికి దీన్ని ఉపదేశం చేస్తూ, నాయన ఇప్పుడు ఇక్కడే ఉందిరా, ఇక్కడే మొదలవుతున్నాయి అని చెప్పారు. ఏమన్నారు, విజయాదయ అన్నారు. విజయ నుంచి ఆరంభమైంది అన్నారు. అక్కడ దాన్ని ఏమన్నారు, ఈయన గురువు 86 సార్లు అంటే తిరగటం ద్వారా ఒక సంవత్సరం ఎక్కువేసరికల్లా ఒక సంవత్సరం పేరు అదనంగా వస్తుంది. అదే లుప్త సంవత్సరం కింద తీసుకోవడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆకాశంలో గ్రహం ఎక్కడున్నది, లుప్త సంవత్సరం మనం మారుస్తామా, మార్చలేవు. ఎందుకు మార్చాలి, 85 సంవత్సరాలుగా ఆయన రాశి మారిపోతున్నాడు. కర్కాటక నక్షత్రాల దగ్గర ఉండవలసిన బృహస్పతి సింహ నక్షత్రాల దగ్గర ఉంటున్నాడు. ఆయన చేసిన ప్రమాణం ఏంటి, నేను ఇక్కడ పరాభవంలో ఇక్కడే ఉంటానండి, మీతో పాటే ఉంటానండి అని చెప్పి ఆయనతో పాటు లేడు. ఆయన సింహంలోకి వెళ్ళిపోయినాడు. సింహంలోకి వెళ్ళటం ద్వారా ఇది వస్తుంది. దీని యొక్క ఇది ఈ విధంగా చెప్పబడింది. అదే పుష్కరాలకు కుంభమేళాలకు కూడా ప్రభావం ఆలయాల్లో కూడా చాలా ఈ సంవత్సరమే పోయింది కనుక ఫలితాంశాల్లో ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టు సిద్ధార్థనేమో
అన్ని సానుకూల పరిణామాలు ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ కూడా నేను రాశాను. త్రేతాదు కళ్యాదు కలేర్గతే అబ్దే అని మొదలుపెట్టిన ఈ యొక్క విషయంలో విజయాదీన్ అని మొదలుపెట్టినప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక గడియారంలో సెకన్లు ముళ్ళు ఉంటుంది. అవును. ఆ సెకన్లు ఎన్నిసార్లు తిరుగుతుంది? 60 సార్లు తిరుగుతుంది ఒక నిమిషం కావడానికి. అవును. అంటే 60 గీతలు ఉంటాయి అక్కడ. సెకన్ల ముళ్ళు కోసం 60 గీతలు ఉన్నాయని అనుకుందాం. అది ప్రభవాదిగా మొదలైంది. కానీ సూర్యోపదేశం దగ్గరకు వచ్చేసరికల్లా 27వ సంవత్సరం నడుస్తుంది విజయాదిగా. అంటే అక్కడ ఎక్కడైతే మొదలైందో ఆయన కూడా చెప్పాడు కల్పాదౌ, దాని పేరే మరొక పేరు సృష్ట్యాదౌ. కల్పాదిలో అదే ఉందిరా నాయన, నీకు ఇక్కడ ఉపదేశం చేస్తుంది అదే ఉంది. కళ్యాదౌ, కలియాదిగులో కూడా అక్కడే ఉంది. అంటే ఎక్కడుంది? అంటే ఈ చాంద్రమానంలో ప్రభవ, బార్హస్పత్యమానంలో విజయాదయ. అక్కడ కూడా సరిగ్గా విజయ దగ్గర మొదలైంది. మరి ప్రభవ ఎక్కడికి పోయిందండి? ప్రభవ ఎప్పుడు వచ్చిందండి? ఏం లేదు నాయన, నీకు కలియుగానికి ముందు లేదా సృష్టి ఆదికి ముందు లేదా కల్పాదికి ముందు 27 సంవత్సరాలకు ముందు ప్రభవ వచ్చేసింది. దాని తర్వాత అక్కడి నుంచి ఆయన ఉపదేశ ఫలాన్ని ఈయనకి ఉపదేశించాలి, తపస్సు ఇతనికి సిద్ధిస్తోందని అనుకుంటున్నారు. అనుకునే లోపల 27 సంవత్సరాలు గడిచిపోయినాడు. చూడండి, ఆయన బయలుదేరి వచ్చే లోపల అనుకుందాం ఒక ఉదాహరణకి. అలా చెప్పారు. అంటే ఏంటి? ప్రభవనామ సంవత్సరం వెళ్ళింది, కానీ సూర్య సిద్ధాంతం త్రేతాది లేదా కలియుగాది 0 ఇయర్గా తీసుకుంటుంది. 0 అంటే మధ్యమ గ్రహాలన్నీ కూడా శూన్యంలో ఉన్నాయి. అసలు మధ్యమ గ్రహాలు శూన్యంలో ఉంటేనే నువ్వు గణితం మొదలు పెట్టాలి. లేదండి ఇక్కడ చెప్పారు, అక్కడ చెప్పారు, ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, ఈ శకము ఆ శకము నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఆ యొక్క కళ్యాది గ్రహాలని మనం గౌరవించనట్టుగా భావించబడుతుంది. కాబట్టి ఈ 0 తీసుకుంది. కాబట్టి ఆ సమయానికి ఉన్న విజయనామ సంవత్సరమే సూత్రంలో ఉపయోగించి నేను దీన్ని పైథాన్ భాషలో దానికి ఒక స్క్రిప్ట్ రాశా. అంటే మీకు 195 కోట్ల సంవత్సరాలకు కావాలా, లేదంటే కళ్యాదిగా కావాలా, 85 సంవత్సరాలకి చక్రం ఎలా మొదలవుతుంది అనేది కూడా రాస్తే జ్యోతిష్ శాస్త్రంలో కాలం అనాది, ప్రభవ ఇది సృష్టి క్రమంలో బ్రహ్మగారు కల్పించిన 60 ఏళ్ల చక్రంలో మొదటి జాబితాలో మొదటి పేరు. కానీ విజయ ఉపదేశ సంవత్సరంగా మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే ప్రభవ చాంద్ర సంవత్సరంలో మొదలవుతుందో బృహస్పతి ఉన్న రాశిని పట్టి అక్కడ విజయ మొదలవుతుంది. విజయ 60 సంవత్సరాలు కాగానే వెంటనే ఎక్కడ 60 తర్వాత ఎంతండి? 25 సంవత్సరాలు కావాలి 85కి. ఆ 25 వచ్చేసరికల్లా ఆయన 1 సంవత్సరం ముందుకు పోతాడు. ఆయన ఇదేంద్రా నాయన ఇలా ముందుకు పోతున్నామంటే సంవత్సర ఫలం తెలియాలి కదా. ఉగాది నాడు చెప్పేటటువంటి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన గమనిక ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్య అంటాం. ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే అంటే ప్రభవాది 60 సంవత్సరంలో ఎక్కడున్నామనేది చాంద్రమానంలో చెబుతాం. కానీ సూర్య సిద్ధాంత గణితం చేసేటప్పుడు మాత్రం వచ్చిన శేషానికి విజయని కలపాలి లేదా విజయ నుండి లెక్కించాలి. అప్పుడు మనం ఈ సంవత్సర ఫలం ఈ సంవత్సరం మంచిదా కాదా అని చెప్పేటటువంటి దాంట్లో దీన్ని తీసుకురావడానికి మరియు లుప్త సంవత్సరాలని మనం సరిచేయడానికి కలియుగం మొదలయ్యి ఇప్పటికీ 5127 సంవత్సరాలు. దీని 5127 ఎలా చెబుతారండి? 5127 చెప్పండి. అంటే ఇప్పుడు ఎంతండి? 2026. మనం కలియుగం ఎక్కడ మొదలైంది? బీసీ 3101, బీసీ 3101. అంటే అది ఇది కలపాలి. 3101 ఇప్పుడున్న 2026 కలిపి 5127 వచ్చేసింది కదా. ఏం లేదు, చాలా సింపుల్, చిన్నగా చక్కగా మనం చెప్పుకోవచ్చు. ఇలా కలిపితే విజయాది నుండి లెక్క పెట్టగా 2026 మార్చి తర్వాత మొదలయ్యే ఉగాది నుండి ఏ సంవత్సరం వస్తుంది అని అడిగినప్పుడు విజయ నుంచి లెక్క పెడితే మనకి ఏమొస్తుందయ్యా అంటే ప్రస్తుతం విశ్వావస నడుస్తుంది. 25లో మొదలై 26 ఉగాది లోపల అంటే మార్చి వరకు ఉంటుంది. ఆ తర్వాత పరాభవ వస్తుంది. పరాభవతో పాటుగా ఈ బార్హస్పత్యమానంలో మనకి 27వ సంఖ్య నుంచి లెక్క పెడుతున్నాం. ఇప్పుడు పరాభవం ఎంత అండి? 40. దీని కనుక దీని మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంత? 14. దీని యొక్క గణితాన్ని కనుక తీసుకుంటే సిద్ధార్థి వస్తుంది. సిద్ధార్థి స్థానే మనకి ఏమొస్తుంది?
రౌద్రి రౌద్రి వస్తుంది. రౌద్రి వస్తుంది. బార్హస్పత్య మానరీత్యా మనకిప్పుడు ఈ గణితం చేయగా రౌద్రి వస్తుంది. ఆ గణితం ప్రోగ్రాం కూడా మీ యొక్క పత్రికలో మనం తప్పకుండా చక్కగా సుస్పష్టంగా వేద్దాము. ప్రత్యేక వ్యాసంగా దీన్ని మనం చూద్దాము. యస్మిన్ రాశౌ గురువు సౌరవర్షేనైవ ప్రపద్యతే స లుప్తః వత్సరో జ్ఞేయ అని మనకు చెప్తోంది. ఈ విధంగా మీరు ఇందాక అడిగారు, ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వస్తుంది, ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి అన్నప్పుడు సూర్య సిద్ధాంతం మధ్యమాధికారం చెప్పే కన్నా ముందు ఈ సిద్ధార్థ లుప్తమై రౌద్రి రావడం వల్ల మీలాంటి జ్యోతిష్య పండితులు కానీ, పంచాంగకర్తలు కానీ, రాసే సిద్ధాంతకర్తలు కానీ, ప్రధానమైన జ్యోతిష్య పండితులు కానీ, ఆస్థాన జ్యోతిర్విద్వాంసులు కానీ ఎలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి రేపటి పంచాంగ రచనలో కానీ, క్యాలెండర్ రచనలో కానీ, ఆలయాల్లో, క్షేత్రాల్లో, ఆశ్రమాల్లో, పీఠాల్లో, సమాజంలో చేయబోయే అనేకమైన విస్తృత విషయాలకు ఈ మార్పు వల్ల ఏ విధమైనటువంటి అనుకూల ప్రతికూల చేయాల్సిన సూచనలు ఎలా ఉంటాయి అంటే ప్రధానంగా పరాభవాన్ని ఆధారం చేసుకొని మనం ఫలితాలు చెబుతారు. అలా చెప్పకూడదు. విజయాదిగా తీసుకొని ఇప్పుడు సిద్ధార్థి స్థానంలో రౌద్రి వస్తే ఆ రౌద్రి ఫలితాలు చెప్పాలి. ప్రపంచంలో జరిగేది రౌద్రి పైనే కాబట్టి చాలా మారిపోతుంది కదా లెక్కన. మారిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ అలా సిద్ధమైన వాళ్ళు మార్చుకోవాల్సిందేనా? తప్పనిసరిగా మార్చుకోవాలి. మార్చుకోవాలా లేదా, నేను ఏం చేయాలి, నాకు ఎలా తెలుస్తుందంటే మనకు ధర్మసింధు కానీ, నిర్ణయ సింధు కానీ, విష్ణు పురాణం కానీ, లేదా విష్ణు ధర్మోత్తరం కానీ, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం కానీ, సూర్య సిద్ధాంతం కానీ, లేదా ఇంకా సిద్ధాంత శిరోమణి కానీ ఇత్యాది గ్రంథాలు, లేదా మనకి కాలమాధవీయం కానీ, ఇంకా చెప్పాలి అంటే జ్యోతిర్విధాభరణం కానీ, ఇవి చదువుకోవాలి. ఇవి చదువుకుంటే మొదట్లోనే కాలం యొక్క విధానం ఉంటుంది. వీటన్నిటికంటే సులభంగా సూర్య సిద్ధాంతం కనుక చదివితే ద్వాదశఘ్నా గురోర్యాత భగణ వర్తమానకై రాశిభిస్సహిత శుద్ధ షష్ట్యాస్యుర్విజయాదయ అని సుస్పష్టంగా చెప్పారు. అంటే ఏం చెప్పారయ్యా అంటే గురోహయాత భగణ, బృహస్పతి యొక్క గడిచిన భగణములు మేషం నుండి మీనం వరకు పూర్తి చేసిన భగణాలను చూసుకొని ద్వాదశఘ్న 12 చేత గుణించగా వచ్చిన సంఖ్య వర్తమానకై రాశిభిస్సహిత, వర్తమాన బృహస్పతి సంచరిస్తున్న రాశి సంఖ్యను దానికి కలపగా షష్ట్యా శుద్ధ 60 చేత భాగించగా శేషం విజయాదయ స్యు, విజయనామ సంవత్సరం ఆదిగా గల సంవత్సర సంఖ్య అవుతుంది. దీన్ని ఎలా గణితం చేయాలనేది మనకి చాలా సుస్పష్టంగా ఉంది. మధ్యమ గతిలో బృహస్పతి ఒక రాశిని దాటడానికి పట్టే కాలమే బార్హస్పత్య మాన సంవత్సరం. సౌరమానం ప్రకారం సూర్యుడు ఒక రాశిని దాటడానికి పట్టే కాలం 1 నెల, 12 రాశులను దాటడానికి పట్టే కాలం 1 సంవత్సరం. బృహస్పతి ఒక రాశిలో సుమారు 1 సంవత్సరం పాటు ఉంటాడు. దీన్ని బట్టే గౌరవ వర్షాన్ని అంటే గురు సంబంధమైన వర్షాన్ని మనం గుర్తిస్తాం. ఇది ఎలా ఉంటుందయ్యా అంటే ఈ కాల ప్రమాణ వ్యత్యాసం 361 రోజుల 2 గడియల 4 విఘడియలు 45 తత్పరలు బార్హస్పత్యమానం. సౌరమానం 365 రోజులు 15 గడియలు 31 విఘడియలు 15 తత్పరలు. అంటే దీనికి దానికి తేడా అయిందయ్యా అంటే 4 రోజులు 13 గడియల తేడా ఉంటుంది. దీని రీత్యా మనం గణితం చేస్తే ఇది వస్తుందన్నమాట. శుద్ధ సంవత్సరం అంటే ఏంటి? బృహస్పతి తన సామాన్య గతిలో 1 సంవత్సర కాలంలో ఒకే రాశిలో సంచరిస్తే దాన్ని శుద్ధ సంవత్సరము. ఇది చాలా గొప్పదండి. శుద్ధ సంవత్సరం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అతిచారం అంటే ఏంటి? బృహస్పతి వేగంగా కదిలి ఒకే సంవత్సరంలో 2 రాశులను స్పృశించి మళ్ళీ వెనక్కు వక్రగతిలో పూర్వరాశికి రాకపోతే దానిని అతిచారం అంటాం. లుప్త సంవత్సరం అంటే బృహస్పతి అతిచార గతిలో ఉండి ఒకే సంవత్సరంలో 1 రాశిని పూర్తిగా దాటి వేరొక రాశిలోకి ప్రవేశిస్తే, అనగా సుమారు 361 రోజుల లోపే 2 రాశుల్లో ఆయన కనుక సంక్రమణాలు జరిగినట్టయితే అక్కడ 1 అబ్దం సంవత్సరం అంటే 1 అబ్దం అంటే 1 సంవత్సరం లోపిస్తుంది. దీన్నే లుప్త సంవత్సరం అని అంటాం మనం. అంటే పంచాంగంలో కొన్నిసార్లు ఆ సంవత్సరం పేరు రాకుండానే తర్వాతి సంవత్సరం రావటం వెనక ఉన్న సిద్ధాంతపరమైన గణిత రహస్యం ఇదే. 1 రాశిలో గురువు సంచరించే కాలమే 1 బార్హస్పత్య సంవత్సరం అనేది మూల సూత్రం. మరియు అది సౌర సంవత్సరం కంటే 4 రోజులు తక్కువగా ఉండటం ద్వారా దాన్ని సరిచేయడానికి ఈ క్షయ సంవత్సరాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని యొక్క విధానము సుస్పష్టంగా ఈ విధంగా మనకి శాస్త్రంలో చెప్పారు. దాని తర్వాత అటు పెంబటం కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గణిత సూత్రం చెబుతాను. సౌర సంవత్సరాలు ఒక మహా
యుగంలో ఎంత ఉంటాయి అంటే 43,20,000 సంవత్సరాలు ఉంటాయి. అలాగే గురు భగణాలు 3,64,220 ఉంటాయి. బృహస్పతి మధ్యమాన సంవత్సరాలు, అసలు ఇది గణితం ఎలా చేయాలో చెబుతున్నా, సామాన్యులకు తెలియాలి కదా. అంటే మనము ప్రజలకు తెలియాలి, ముందు ప్రజలకు తెలిస్తే దాన్ని ఆచరించడానికి వీలవుతుంది. చాలా అవగాహన కావాలండి, చాలా అవగాహన కావాలి. ఇది ఖగోళ శాస్త్రంలో, సూర్య సిద్ధాంతంలో, మొత్తం సమూలమైన కాల గణనంలో ఇది అపూర్వమైనటువంటి తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అష్టగ్రహ కూటమి, నవగ్రహ కూటమి, అదేవిధంగా సంపూర్ణ సూర్యగ్రహణాలు, వాటి మీద ఎన్నో ఛానళ్ళు, చర్చలు ఇవి పెట్టడం ఇవన్నీ చేస్తారు కదా. ఈ క్షయ సంవత్సరం మీద కూడా అటు అందరూ కూడా చాలా ఇంత లోతుగా చర్చించి, పరిశీలించి, అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది ఒక లెసన్ కూడా వర్ధమాన జ్యోతిర్విద్య విద్యార్థులకు కానీ, పరిశోధకులకు కానీ ఇది గొప్పనైనటువంటి ఒక అవకాశం వారికి బాగా నేర్చుకోవడానికి. దీన్ని నేను పరిశీలన చేయడానికి నాకు 4 సంవత్సరాలు పట్టింది. అంటే ఏమిటంటే 43,20,000 సంవత్సరాలు సౌర సంవత్సరాలు ఒక మహాయుగంలో. అవును. గురు భగణాలు 3,64,220 గురు భగణాలు. అయితే ఇక్కడ మధ్యమమాన గతితో ఆయన ఒక పుష్కరం, అంటే ఒకసారి ఒక రాశిలో బయలుదేరి మళ్ళీ అక్కడికి రావటానికి ఆయన ఎన్నిసార్లు తిరుగుతాడయ్యా, ఎన్ని భగణాలు చేస్తాడు ఆయన అంటే చూడండి, 43,70,640 అంటే సూర్యుడి కంటే ఎక్కువ తిరిగాడు. ఎందుకని ఆయన తక్కువ కదా, 4 రోజులు తక్కువ కదా, కానీ ఎక్కువ తిరిగాడు. దీనివల్ల ఏమొస్తుంది, దీనిని బట్టి ఒక సౌర సంవత్సరానికి గురువు యొక్క మధ్యమ గతి యొక్క నిష్పత్తి, అంటే రేషియో, అంటే ఒక సౌర సంవత్సరం గడిస్తే గురువు 1.01172222 సంవత్సరాల దూరం ఈయన అధికంగా ప్రయాణిస్తాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందా అంటే ఇదే లుప్త సంవత్సరానికి కారణమవుతుంది, ఎక్కువ వెళ్ళిపోతున్నాడు. దీన్ని సరిచేయటానికి నేను స్టెప్ బై స్టెప్ ప్రోగ్రాం రాశాను. రాస్తే దానికి ఏమైంది, దాని రీత్యా అంటే ఇక్కడ మనకి ఈ కలియుగ ఆరంభం తీసుకొని ఇప్పుడున్నటువంటి దాన్ని తీసుకొని ఈ గురు భగణాలను తీసుకుంటే మనకి ఏమొస్తుంది, 5187 వస్తుంది, అంటే 5,187 వస్తుంది. దాని నుంచి దాన్ని సరిచేయగా విజయాదిగా దాని యొక్క గణితం అంతా చేస్తే మనం దాన్ని 60తో మొత్తం సంఖ్యను భాగిస్తే భాగఫలం ఎంత వస్తుంది, 86 చక్రాలు వస్తుంది. శేషం ఎంత వస్తుంది, 54 అంటే రౌద్రి. అంటే చూడండి, ప్రభవ 1, 27 విజయ, 40 పరాభవ, సిద్ధార్థ 53, 54 రౌద్రి వచ్చేసింది కదా. దీని మీద ఇట్లా కాదు, మొత్తం మనకి గణితం అంతా కావాలి అనేది మనం చూసి దాని రీత్యా ఏమొస్తుంది ఏంటి అనేది పూర్తిగా కనుక తీసుకుంటే ఇక్కడ మనకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 85 ఏళ్ల తర్వాత 2111లో మళ్ళీ వస్తుంది. 21-11 అంటే 2111లో మళ్ళీ వస్తుంది. ఏం చేయాలి మనం, 2026 85 కలపటమే. ఈ సంవత్సరానికి ఇంకో 86 కలపడమే, 2111 అంతే. ఇప్పుడు మనమేమో మామూలుగా 85 కలపటం అంటూ వెళ్తున్నాం, కానీ అంత మాత్రం చేత సరిపోదు. దానికి మధ్యమమానం గణితం కూడా అన్నీ సరిపోవాలి. 85 సరిపోవాలి, దేవగురువైన బృహస్పతి లుప్తమానం చూపించేటటువంటి మధ్యమమానం సరిపోవాలి, ఇవన్నీ రావాలి. దీనికి సూర్యుడు మేషార్కుడు కావాలి. మొట్టమొదటి కలియుగం ఆరంభమైన తర్వాత ఎప్పుడు వచ్చింది, ఇందాక అడిగారు మీరు, 9వ సంవత్సరం వచ్చిందండి. కలియుగారంభం, అలాగే కల్పారంభం, అలాగే సృష్టి ఆరంభం, మళ్ళీ కలియుగారంభంలో వస్తుంది కదా, పూర్ణాంకం వచ్చేసేసి 9వ సంవత్సరము. ఇది ఎక్కడ అంటే BCE 3093. అంటే ఎవరైనా సరే దీని మీద PhD చేసేవాళ్ళు వీలవుతుంది, నేను పాఠం చెప్పే ధోరణిలో చెబుతున్నాను. శార్వరి స్థానంలో ప్లవ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ప్రభవ స్థానంలో విభవ వచ్చింది. అలాగే 3007లో వచ్చింది. 9లో శార్వరి లుప్తమైంది కదా, శార్వరి లుప్తమైంది. ప్లవ 95లో ప్రభవ లుప్తమైంది, 180లో విజయ లుప్తమైంది. అదే కళ్యాది. ఇవేమో BC సంవత్సరాలు. 2192, 180 అంటే సేమ్ 2265 ఇప్పుడు మళ్ళీ పునరావృతమైంది. అదయింది అంటే సిద్ధార్థ లుప్తమై రౌద్రి వచ్చింది. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, ప్రభవ విభవ అన్నప్పుడు ఫలితాలు బాగుంటాయి.
విజయ జయ అన్నప్పుడు ఫలితాలు బాగుంటాయి, సిద్ధార్థి అన్నప్పుడు మళ్ళీ ప్రతికూలంగా ఉంటాయి. అంటే రౌద్రి అనేసరికల్లా ఇక్కడ మీకు ప్రభవ విభవ అంటే చెడు ఫలితాలు ఏమి చెప్పలేము. అవును. విజయ జయ అంటే చెడు ఫలితాలు చెప్పలేము. అయ్యా మీకు లుప్త సంవత్సరం వచ్చిందంటే మారిందంటే అంటే ఏం మారిందంటే అంత బాగానే ఉంది కదా అంటాం. కానీ ఎక్కడైతే ఒక సంవత్సరం మంచి ఒక సంవత్సరం చెడు వస్తుందో అక్కడ మనకి కాలంలో సృష్టిలో తెలిసిపోతూ ఉంటుంది, లోకంలో తెలుస్తూ ఉంటుంది. ఇలా వెళ్ళగా 60 పూర్తయిపోయి ఇక్కడ మనకి ఎక్కడొచ్చిందండి, మనం అలా తీసుకుంటూ రాగా మీ పత్రికలో ముద్రితం అవుతుంది కాబట్టి మనకి తెలుస్తాయి. ఇప్పుడు మనకి ఎక్కడొచ్చిందండి 5127 పూర్తి కాగానే 128లో 2026 ఏడి కామన్ ఎరా సిఈలో సిద్ధార్థి స్థానంలో రౌద్రి వచ్చిందండి. సిద్ధార్థి క్షయమై రౌద్రి వచ్చిందండి. ఇప్పుడు 60 అయిపోయి 61లో ఉందండి. ఇంకా ముందుకెళ్ళా ఇంకెప్పుడు వస్తుంది భవిష్యత్తులో పార్థివ స్థానంలో వ్యయ వస్తుంది. అది ఎప్పుడది 111. దాని యొక్క కలి సంవత్సరాలంతా 5213. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏడి చెప్పండి కామనయ్యరా 2197 అక్కడ పరిధావి ప్లేస్లో ప్రమాది. తర్వాత 2282లో బహుధాన్య ప్లేస్లో ప్రమాది. 2367లో క్రోధి స్థానంలో విశ్వావసు. ఇక్కడ తెలుస్తుందండి మన 20 తరాల వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ క్రోధి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఫలితాలను ఉంటుంది, కానీ విశ్వావసు వస్తుంది. ఇప్పుడు బాగుంటాయి అయ్యా అని ప్రత్యక్ష నిదర్శనం. ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. తర్వాత ప్రమోదత్ ప్రజాపతి. ఎంతవరకు వెళ్ళానండి నేను అంటే దానికి ఒక 5000 సంవత్సరాలు స్పాన్ ఇచ్చా గణితం చేయడానికి. దీనికి ఇన్ఫినిటీ ఎంతైనా ఇవ్వచ్చు. 400-500 ఏళ్ల దాకా వెళ్ళారు. 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల్లో ఒక శతాబ్దిలో ఒక్కటే వస్తుందండి. శతాబ్దికి ఒక్క లుప్త సంవత్సరం అవుతుందండి. శతాబ్ది అంటే 100 సంవత్సరాలు, 85కి ఒకటి అవుతుంది. శతాబ్దిలో ఒక్కసారి అవుతుంది. అట్లా 5554 కలి సంవత్సరాలలో అనగా 2452లో ప్రమోదూత లుప్తమై ప్రజోత్పత్తి వస్తుంది. 66 చక్రాలు అంటే 66 లుప్త సంవత్సరాలు వస్తాయి. ఇప్పటికెన్ని 60 అయిపోయి 61 కలి ఆరంభం నుంచి ఇప్పుడు మీరు చెప్పిన దాకా 66 వస్తుంది. 66 లుప్త సంవత్సరాలు వస్తాయి అనే పేరు తెలుసుకోవడం కూడా గొప్పే కదా. ఎన్ని లుప్తమైనవి, నువ్వు 85 కోట్లు లుప్తం అవుతున్నాయి అంటున్నావు, అది ఏ సంవత్సరం? ఒకటి కూడా చేయొచ్చు. లుప్తమైనప్పుడు ప్రభావాలు ఎట్లా చేంజ్ అయ్యాయనేది కూడా ఒక పరిశోధన. 4-5 లుప్త సంవత్సరాలప్పుడు అసలు ఫలితం ఏముండే, మారడం వల్ల ఏమొచ్చాయి అనేది కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు 60 అయ్యి 61 దగ్గర ఇప్పుడు చక్రం ఉంది. ఇప్పటికి 60 సార్లు పూర్తయింది. ఇది దానికి సంబంధించినటువంటి కోడు. ఇదంతా ఎలా చేశాము ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రూపమైనటువంటి చాలా లోతైన పరిశీలన, బుర్ర బాగా వేడెక్కేదాకా అధ్యయనం చేసింది. ఇదంతా ఇప్పటిదాకా మనం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇదంతా మనం ఇప్పటి వరకు మనం ఒక సామాన్య పరిభాషలో మాట్లాడుకున్నాం. ఏమంటే ఇది మీరు చెబితే సరిపోయిందా, దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా, అవి కూడా సంక్షిప్తంగా పై పైన చెప్తా. ఇప్పుడు పరిశోధన విద్యార్థుల కోసం సామాన్య పాఠకులు ఆసక్తిగా విన్నా రేపు పరిశోధన అధ్యయనం చేయాల్సిన వాళ్లకు ఆ ఉపయుక్త గ్రంథావళి కూడా అవసరం, కాబట్టి సూచికలు అవసరం. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు, బృహస్పతే మధ్యమ రాశి భోగాత్ సంవత్సరం సాంహితిగా వదంతి ఇది భాస్కరోక్త వచనాత్. బృహస్పతి యొక్క మధ్యమ రాశి భోగాన్ని ఒక రాశి దాటే కాలం అంటాము, దాన్ని సంవత్సరం అని సంహితాకర్తలు చెబుతారు అని భాస్కరాచార్యుల వచనం ఉన్నందున ఏం చెబుతున్నాము, మధ్యమగత్య భభోగేన గురోర్ గౌరవవత్సరాహ ఇది వశిష్ఠవచనాచ. ఇదేండి వశిష్ఠుల వారు చెప్పారు. మధ్యమ గతిలో ఒక రాశిలోని నక్షత్రముల భాగాన్ని, ఒక రాశిలో ఉన్న నక్షత్ర భాగాన్ని అంటే ఆ రాశిని సంచరించే కాలాన్ని దాటే కాలాన్ని గురువత్సర సంవత్సరాలు అంటారు. అంటే గురువత్సర సంవత్సరం ఎలా ఏర్పడుతుందంటే, మధ్యమగత్యా భభోగేన గురోర్ గౌరవవత్సరాహ ఇది వశిష్ఠవచనాచ. మధ్యమగతిలో ఒక రాశిలోని నక్షత్రాలని దాటే కాలం అంటే ఒక రాశిలో సంచరించే కాలాన్ని గురువత్సరం అంటారు అని ఎవరు చెప్పారు? లఘు వశిష్ఠ సిద్ధాంత గ్రంథము వశిష్ఠ సిద్ధాంతం చెప్పింది. మధ్యమ బృహస్పతేరేక
రాశిభోగకాలో గౌరవం వర్షం భవతి. మధ్యమ బృహస్పతి ఒక రాశిలో ఉండే కాలాన్ని గౌరవ వర్షం అవుతుంది అని చెప్పారు. అతయేవ గురుభుక్త భగణ సంఖ్య 12 గుణ. అందుచేత గురువు భుజించిన అంటే పూర్తి చేసిన భగణ సంఖ్యను 12 చే గుణించాలి. ఎందుకంటే ఒక భగణానికి పుష్కరం అంటే 12 రాసులు ఒక భగణంలో ఉంటాయి, 12 సంవత్సరాలు కాబట్టి. ఏతద్ధి గౌరవం వర్షే సావన దినాత్మకం భవతి. ఒక గురువర్షం ఒక గురు సంవత్సర ప్రమాణం సావన దినాలలో 361 రోజులు 2 గడియల 4 విగడియలు 45 తత్పరలు ఉంటాయి. తథా సౌరం వర్షే సావన దినాత్మకం భవతి. అదే సౌర సంవత్సరం అయితే దీనికంటే 4 రోజుల 13 గడియల ఇందాక చెప్పుకున్నాం 25 విఘడియల 37 తత్పర ప్రమాణం పెద్దదిగా ఉంటుంది. అంటే సౌర సంవత్సరానికి గురు సంవత్సరానికి మనం మామూలుగా అర్థం చేసుకుంటే 4 రోజుల వ్యవధి ఉంటుంది. యత్రైక రాశి సంచారో మార్గగత్యా గురోర్ భవేత్ శుద్ధ సంవత్సర సస్యాత్ సర్వేషాంచ శుభప్రద. ఏ సంవత్సరంలోనైతే గురువు మార్గగతిలో సాధారణ గతిలో ఉంటారో ఒక రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటాడు, అది శుద్ధ సంవత్సరం అని పిలువబడుతుంది. అది సర్వులకి సమస్త ప్రాంతాల వారికి అమెరికా మొదలుకొని మనకి అండమాన్ వరకు అందరికీ కూడా ఆస్ట్రేలియా వరకు అందరికీ కూడా సర్వశుభప్రదమైన సంవత్సరం కింద మారుతుంది. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఎత్ర ద్విరాశి సంచారో యతిచార సహా కథ్యతే. ఎక్కడైతే ఒక సంవత్సరంలో 2 రాశుల్లో గురు సంచారం జరుగుతుందో దాన్ని అతిచారం అంటారండి. అతిచారం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎత్ర ద్విరాశి సంచారో హి అతిచార సహా కథ్యతే. ఎక్కడైతే ఒక సంవత్సరంలో 2 రాశుల్లో సంచారం జరుగుతుందో దాన్ని అతిచారం. ఇంకేం చెప్పాడు, లుప్తాబ్దశ్చ యదాబ్దాంతే పూర్వభం నైతి వక్రిత. సంవత్సరాంతానికి వక్రగతి పొంది వెనక రాశికి రావాలి. అలా రాకపోతే ఆయనకు ఆబ్సెంట్ పడుతుందండి. సూర్యుడు ఆబ్సెంట్ వేస్తారు. ఆయన కాలపురుషుడు సమస్త సృష్టికి లోకానికి ప్రాణదాత అయిన సూర్యుడు ఎలాగా అంటే సంవత్సరానికి వక్రగతి పొందక వెనక రాశికి రాకపోతే, సంవత్సరాంతానికి రాకపోతే ఆ మధ్యలో ఉన్న సంవత్సరం క్షయం, లుప్త సంవత్సరం అయిపోతుంది. ఇది మళ్ళీ వివరించండి, ఇది అవసరం. లుప్తాబ్దశ్చ యదాబ్దాంతే పూర్వభం నైతి వక్రిత. యదా అబ్ద అంతే పూర్వభం నైతి వక్రిత. లుప్తాబ్దం అని ఎలా చెబుతాము, ఆయన వక్రగతితో వెనక్కి రావాలి, ముందుకు వెళ్ళిపోయారుగా. అంటే ఇక్కడ ఈ భూమి అలాగే బృహస్పతి 2 తిరుగుతున్న సందర్భంలో, అంటే ఇక్కడ సౌరమానము అక్కడ బార్హస్పత్యమానం తిరుగుతున్న సందర్భంలో ఆయన వెనక్కి వస్తే అది లుప్తం కాదు. వెనక్కి రాకపోతే ఏమవుతుంది, ఏ సంవత్సరం అయితే ఉగాదికి బార్హస్పత్యంలో ప్రారంభమైందో అది క్షయమవుతుంది. దాన్నే లుప్త సంవత్సరం అంటారు. ఇది ఎలా చెప్పారయ్యా అంటే సృష్ట్యాదౌ విజయ సంవత్సరత్వాత్. చాలా గొప్ప వాక్యం అండి ఇది. ఇంతటి నిర్దిష్టమైన ప్రమాణ శ్లోకాలతో మనకి గ్రంథాలు ఈ రోజుకి లభిస్తూ ఉండటం, తెలుగులో లభిస్తూ ఉండటం అదృష్టం, ఇంకా విశేషం. అయ్యా మీలాంటి పరిశోధకులు ఉండడం కూడా మా అదృష్టం. ఆ సంవత్సర సృష్టి ఆరంభంలో విజయనామ సంవత్సరం ఉండటం వలన శేషాన్ని విజయ సంవత్సరత్వాతు విజయాదిగా మొదలు పెట్టండి. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో కూడా చెప్పారు. యద్యపి ముహూర్త కల్పద్రుమాదో స్పష్ట గురురాశి సంచార వశతోపి గురు వర్షాన్ని సాధితాని. నాయన మీరు గణితం ఎట్లా అన్నా చేయండి, దాని లెక్కలు చెబుతున్నా. ముహూర్త కల్పద్రుమం మొదలైన గ్రంథాలు ఉండేట. గ్రంథాలలో బృహస్పతి యొక్క స్పష్ట నిజమైన రాశి సంచారాన్ని బట్టి సంవత్సరాలను సాధించినప్పటికీ, అంటే లెక్క చేసినప్పటికీ, తథాపి అయినప్పటికీ ప్రాచీనై వరాహమిహిరాదిభి మధ్యమ గురురాశి సంచారవశేన వర్షాన్ని ఆనీతాని స్వీకరిస్తున్నారు అన్నారు. అయినప్పటికీ ప్రాచీనులైన వరాహమిహిరుడు మొదలైన వారు బృహస్పతి యొక్క మధ్యమ రాశి సంచారాన్ని బట్టి
సంవత్సరాలను గణించారు. తథాచ భాస్కర బృహస్పతిర్మధ్యమ రాశి భోగాత్ సంవత్సరం సాంహితిగా వదంతి. సాంహితిగా వదంతి ఇదే బలమైన పదం అండి. ధర్మశాస్త్రం వచ్చి ఇది ఎలా చేయాలి, ఇది మంచి సంవత్సరమా చెడ్డ సంవత్సరమా, ఫలితం ఎలా ఉంటుందనేది సిద్ధాంత గ్రంథాలు ఇచ్చినటువంటి గణితాన్ని ఆధారం చేసుకొనే చెప్పాలి. అది ధర్మశాస్త్ర గ్రంథం, అందులో సంహితా గ్రంథాలు. అలాగే భాస్కరాచార్యులు కూడా బృహస్పతి యొక్క మధ్యమ రాశి భోగ కాలాన్ని సంహితాకర్తలు సంవత్సరం అని అంటారని చెప్పారు. తర్వాత మధ్యగత్యా భభోగేన గురోర్ గౌరవవత్సరా ఇది వశిష్ఠ సిద్ధాంతోక్త ఈ విధంగా అని చెప్పారు. గురోహో సంపూర్ణ రాశి భోగ జ్ఞానార్థం యాత గురుభగణ, ఇందాక మనం చెప్పుకున్నవనే కూడా ఇవన్నీ చెప్పారు. ద్వాదశఘ్న గురోర్యాత భగణ వర్తమాన గై, అలాగే రాశిభిస్సహిత అశుద్ధ షష్ట్యాశ్వర్ విజయాదయ, ఈ విధంగా మనకు చెప్పారు. కల్పాదితో మధ్యమ జీవభుక్త ఏ రాశయ షష్ఠిహృత అవశేష సంవత్సరాస్తే విజయాశ్విన్యాద్యా ఇతిజ్యమానం కిల సంహితోక్తం. ఇది ఇజ్యమానం, ఇది ఇజ్యమానం. ఇజ్యమానం అనేది వేదంలో కూడా వస్తుంది. దేవతే యజ్యమాన భూత్యా ఇంధే వశీయాన్ భవతి అని మనకి వేదంలో కూడా వస్తుంది. అక్కడ యజ్ఞం గురించి చెబుతాడు, ఇక్కడేమో సంవత్సరం గురించి చెబుతాడు. సృష్ట్యాదు విజయనామ వర్ష సద్భవాత్ విజయాదితో గణనాకృత అని ఇలా చెప్పారు. సూర్య సిద్ధాంతేపి విజయాది వర్షాణం ఉల్లేఖ సాంహితికోక్త సమాన ఏవేతి సుధియో విభావయంతు. ఈ ఒక్క వాక్యం చెప్పి ముగిస్తున్నాను. సుధియో విభావయంతు ఏమన్నారు? సూర్య సిద్ధాంతేపి విజయాది వర్షాణం ఉల్లేఖ సాంహితికోక్త సమాన ఏవేతి సుధియో విభావయంతు. దీని పూర్తి ఆర్టికల్ మీకు వస్తుంది కాబట్టి చదవండి, దాన్ని చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాలాతీతం కూడా ఉన్నది కాబట్టి. సూర్య సిద్ధాంతమునందు కూడా విజయనామ సంవత్సరం ఆదిగా మొదలుగా కలిగిన సంవత్సరం యొక్క ప్రస్తావన లేదా గణన సంహితాకర్తలు చెప్పిన దానితో సమానమైనదే అని మంచి బుద్ధి కలిగిన పండితులు సుధియో విభావయంతు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. తర్వాత కాలనిర్ణయ చంద్రికలో కూడా ఇవే విషయాలని చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు, అది ముఖ్యమండి. గురోహో మధ్యమ సంక్రాంతి హీనః యః చంద్ర సంవత్సర తస్మిన్ అధి సంవత్సర. గురువు యొక్క మధ్యమగతి ప్రవేశం లేనటువంటి ఏ చాంద్ర సంవత్సరం ఉగాది నుండి మళ్ళీ ఉగాది లోపల ఉంటుందో దాన్ని మరొక రాశికి బృహస్పతి కనుక మారితే చాంద్ర సంవత్సరంలో ఉగాది టు ఉగాది చాంద్ర సంవత్సరం. అవును. ఈ రాశి టు రాశి గురువు మారేదాన్ని బట్టి విజయాది బారహస్పత్యమానం ఉంటుందో దాని అధి సంవత్సరము. అధి అంటే అడిషనల్ అదనం, దాని ఏమంటారు? అధిక సంవత్సరం. ఇందాక మీరు అన్నారు కదా అధిక మాసం, అధిక మాసం, అధిక సంవత్సరం అన్నారు కదా. మరి లొప్తం అన్నప్పుడు మరి అధికం రావాలి కదా, అధిక సంవత్సరం అంటారు. సవనత్రయం కారయేత్. అధిక సంవత్సరం వస్తే ఏం చేయాలి? ఆ సంవత్సరంలో 3 సవనములు విశేష స్నానాలు లేదా శాంతి కర్మలు చేయాలి. అది ఇంకేం చెప్పారు? ప్రతిష్ఠా సవనాధికా ప్రయత్నేన వర్జనీయా. విగ్రహ ప్రతిష్ఠలు యజ్ఞాలు మొదలైన శుభకార్యాలను ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టాలి, అంటే చేయకూడదు. అధిక మాసంలో కూడా అదే మనం నియమం పాటిస్తాం. అదే ఇంకేం చెప్పాడు ఇక్కడ? స్ఫుట సంక్రాంతి హీనః చేత్ అధిక మాసవత్ ఆహు. దానిని అధిక మాసం వల్లే, అంటే అధిక మాసంలో ఏవి చేయకూడదో అవి చేయకూడదని మీరు చెప్పిన వాక్యాన్ని చెప్పారు. ఇది స్మృత్యంతరంలో కూడా చాలా విశేషంగా దీన్ని తీసుకొచ్చారు. అంటే అధిక సంవత్సరం ఎప్పుడైతే వస్తుందో స్ఫుట ఇజ్య గమనాత్, అధిక సంవత్సరం కనుక వస్తే దానికి చెప్పినటువంటి విషయాలు వేరుగా ఉన్నాయి. క్షయ సంవత్సరోపి అస్తి ఇది అవగమ్యతే. క్షయం కనుక తగ్గిపోతే సంవత్సరం కూడా మనం దాని యొక్క దీత్యా ఈ స్ఫుటగతి ఈ మధ్యమమానంలో చూసుకొని క్షయ సంవత్సరంలో కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. అత్ర క్షయ సంవత్సరం ముఖ్య లక్షణం. అత్ర ఏవోక్తం తత్రైవ రాశిద్వయ ప్రవేశ స్యాత్ గురోః యత్ర ఇందువత్సరే క్షయాబ్దస్తత్ర శుద్ధే చ శుభకర్మ నకారయేత్.
ఇది నిషేధ సూత్రం అండి. నిషేధ సూత్రం అంటే నా ఎక్కడైతే వస్తుందో శుభకర్మ నా కారయేతు ఎత్ర ఇందువత్సరే, ఏ చాంద్రమాన వత్సరంలో చైత్రం నుండి పాల్గొనం లోపల గురువు యొక్క రాశిద్వయ ప్రవేశ స్యాత్, 2 రాశులలో ప్రవేశం జరుగుతుందో, అతిచారం గతి వల్ల కావచ్చు లేదా సంవత్సర కాలం ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు, ఎలా అయినా సరే తత్ర క్షయాబ్ద, అది క్షయ సంవత్సరం అవుతుంది. అతిచారం వల్ల ఆయన రాసులు మారుతూ పోతే ఆ సంవత్సరంలో అది క్షయం అవుతుంది కాబట్టి దాని ప్లేస్లో తర్వాత సంవత్సరం వస్తుంది కాబట్టి శుభకర్మ నకారయేతు, ఆ సంవత్సరంలో వివాహాది శుభకార్యములు ఎక్కడ చేయరాదు. ప్రభవాది షష్ఠి సంవత్సర పూర్వకంగా సంకల్పాలు చెప్పాలి. గురువు ఉన్నదాన్ని బట్టి బారహస్పత్యమానం చెప్పాలి. ఉదాహరణ ఏంటి, గురువు మేషంలో ఉన్నప్పుడు సంవత్సరం మొదలవుతుంది. తర్వాత మిథునంలోకి వచ్చాడు, ఇప్పుడు మిథునంలోనే ఉన్నాడు. మిథునంలో ఉండగా మనకేం మొదలవుతుందండి, పరాభవం మొదలవుతుంది. ఆయన అక్కడే ఉండాలి. ఒకవేళ కర్కాటకంలోకి వస్తే ఏం చేయాలండి, మళ్ళీ మిథునంలోకి రావాలి. అది విశ్వావసులో జరిగిపోయింది. ఇప్పటికే కర్కాటకంలోకి వెళ్ళి విశ్వావసులోకి జరిగిపోయింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, కర్కాటకం నుండి సింహానికి వెళ్ళిపోతున్నారు. సింహానికి వెళ్ళిపోవటం అనేది క్షయ సంవత్సరాన్ని సూచిస్తుంది. నాయన క్షయంలో ఏ పుణ్యం చేసినా, ఏ కార్యం చేసినా పెద్దలను అడిగి, ధర్మశాస్త్రవేత్తలను అడిగి చెయ్యండి. ఇక్కడైతే శుభకార్యం నకారయేతని గ్రంథాలు చెప్పినాయి. అలాగే మళ్ళీ మరొక కార్యక్రమంలో క్షయ మాసం గురించి నేనే అడగబోతున్నాను. మీరు క్షయ మాసం గురించి ఏ సంవత్సరంలో వస్తుందండి? అది కీలక నామ సంవత్సరంలో అత్యంత కీలకం కాబోతున్న సంవత్సరం, కీలకం కాబోతోంది. జనవరి మాసంలో వస్తుంది. పుష్య మాఘ మాసములు ఒకటి కాబోతున్నాయి. పుష్యము క్షయమవుతోంది, కార్తీకము అధికంగా వస్తోంది. కాబట్టి అధికము క్షయము అదే సంవత్సరం. అధికమేమో కార్తీక మాసం అంటే నిజమాసము, అధిక మాసం. అధిక కార్తీకం తర్వాత నిజ కార్తీకం వస్తుంది. దాని తర్వాత మార్గశిర మాసం యథావిధిగా వస్తుంది. పుష్యమాసం ఏం చేస్తుందంటే క్షయమైపోతుంది. మరి అప్పుడు సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి? అవన్నీ చెబుదాం తర్వాత కార్యక్రమంలో. ఇక్కడ ముందు మనము ఇదంతా ఏంటయ్యా అంటే సూర్య సిద్ధాంతాన్ని అధ్యయనం చేయటం. అంటే క్షయమాసం, క్షయపక్షం, క్షయ సంవత్సరం, క్షయ సంవత్సరం. క్షయ సంవత్సరం అనేది జగద్గురువులు శృంగేరి వెళ్ళినప్పుడు క్షయ సంవత్సరం గురించి కూడా మీరు పరిశోధన చేయండి అని ఆదేశించారు. 2020లో వారు ఆదేశించారు, మీరు అనుసరించారు. అసలు అప్పటికి ఆ పదమే నాకు తెలియదు. అంటే నేను క్షయమాసం వరకు విన్నా. కానీ గురువుగారి యొక్క ఆదేశంతో మీరు ప్రయత్నం చేయండి, అది సిద్ధిస్తుంది అని చెబితే ఇప్పుడు ఈ రోజున పొద్దున మీరు ఆదేశించారు దీని కార్యక్రమం చేయాలంటే మధ్యాహ్నం అంతా కూర్చొని దాని మీద చేసి ఆ పైథాన్ కోడ్ కూడా రాయగలిగి వెంటనే దాన్ని ఇప్పటివరకు ఎన్ని భగణాలు పూర్తయినాయి, ఎలా చేయాలి, చేతి మీద రాసుకోవాలి, అది దాన్ని చెక్ చేయాలి. కాబట్టి ఇన్ని విషయాలు ఇవన్నీ కూడా నేను చేశానంటే అది నా వల్ల కాదు. దీనికి మూలకారకుడు మూలకారకులు గురువైతే దీన్ని అంతా ముందుకు తీసుకెళ్ళిన వాడు మా అబ్బాయి శివ సిద్ధాంతి. ఆయన దీన్ని ఇలా చేయాలి నాన్నగారు, ఇలా చేయాలి, అలా చేయాలి, దీనికి ఈ విధంగా గణితాన్ని చూస్తే సరిపోతుంది. కాబట్టి దీన్ని నేను ఆ సూర్య సిద్ధాంతం కోడ్లోనే నేను దీన్ని రాసేస్తానని అతను రాయటము. అక్కడి నుంచి మళ్ళీ సృష్టి ఆదిగా 1,00,000 సంవత్సరాల క్రితం ఎక్కడ క్షయమాసం అయింది, క్షయ సంవత్సరం మీరు అడుగుతారు ఉన్నట్టుండి. 1,00,000 సంవత్సరాల క్రితం గ్రహాలు ఎక్కడున్నాయి, ఆ రోజు తిథి ఏంటి, వారం ఏంటి, పక్షం ఏంటి, ఆ రోజు బృహస్పతి ఎక్కడున్నాడు, క్షయ సంవత్సరం ఎంతలో ఉంది అనేది కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రధానంగా వేద పండితులకి, అలాగే ప్రధానంగా ఆ ఆచార్యులకి, అలాగే విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధించే వారికి, అలాగే దేవాలయాల్లో అర్చనలు చేసే వాళ్ళకి బారహస్పత్యమానం ఎంత తెలిస్తే ధర్మం అంత కాపాడబడుతుంది. బారహస్పత్యమానాన్ని, బృహస్పతి యొక్క సంచారాన్ని ఇజ్యమాన అని చెబుతుంది కదా, దేవతేజ్యమాన అని మనకి వేదంలో యజ్ఞం గురించి ఎలాగైతే చెప్పిందో, ఇజ్యమానం అనేది ధర్మశాస్త్ర గ్రంథాలు ఎలాగైతే బోధించినాయో, ఈ రోజున మనకి జగద్గురువుల అనుగ్రహంతో
శృంగేరి వారి యొక్క సాంప్రదాయంలో సౌర సిద్ధాంతాన్ని కాపాడుతూ రక్షిస్తూ అనాదిగా ఆదిశంకర భగవత్పాదుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని నగురోరధికం అన్నట్టుగా ఆ గురుపీఠం కాపాడుతోంది. దైవానుగ్రహంతో మనం దీన్నంతా చేయగలిగాము. ఏదైనా మనం మంచి విషయాలు చెబుతున్నామంటే ఇదంతా కూడా గురువుల యొక్క అనుగ్రహంగా మనం భావిస్తూ దీంట్లో ఉన్నటువంటి మంచి విషయాన్ని గ్రహించి మరిన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి మనందరికీ కూడా జగద్గురుల అనుగ్రహం కావాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువుగారికి అలాగే దర్శనం శర్మ గారికి వారు ఎంతో ఓర్పుతో ఎంతో మహాపండితుల్ని వారు పెద్ద పెద్ద జగద్విఖ్యాతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పండితుల్ని వారు గురువందనం చేయడం, గౌరవించడం, ప్రశ్నించడం, ఇలాగే వారు అనేక ప్రశ్నలతో సంధించడం. నిజానికి వారు కూర్చున్నారంటే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే, కానీ ఏదో దైవానుగ్రహంతో ప్రయత్నం చేశాను. ఇది స్వస్తి. అదండి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారి యొక్క జ్యోతిష్య ప్రతిభా వైభవం, వైదుష్యం. నాకు వారంటే చాలా అభిమానం. సాధారణంగా జ్యోతిష్యం ప్రాథమిక పరిజ్ఞానంతో చెప్పేవాళ్ళు, ఉపాసనా బలంతో చెప్పేవాళ్ళు, కొన్ని గ్రంథాలను ఉపయుక్తంగా చెప్పేవాళ్ళు ఉంటారు. వీరికి అనుష్ఠానం, పరిశోధన, పరిశీలన, అనేక ప్రాచీన గ్రంథాలన్నీ లోతుగా అధ్యయనం చేసి ఇవాళ తెలుగునాట జ్యోతిష్య విజ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు. అన్నింటికీ మించి సూర్య సిద్ధాంతాన్ని అనుకున్నాం కదా, సాక్షాత్తు సూర్య భగవానుడే మయాసురుడికి వారు చెప్పిన, రావణాసురుడి మామగారు మండోదరి గారి తండ్రి గారు ఆ చెప్పిన ఆనాటి ఆ సూర్య సిద్ధాంతాన్ని ఇవాళ ప్రపంచానికి అందిస్తున్నారంటే అందున శృంగేరి జగద్గురువుల యొక్క అనుజ్ఞ మేరకు చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అనేక విషయాలను, అంటే సాధారణ విషయాలు అందరికీ తెలుసు, కానీ ఈ రకమైనటువంటి కాల గమనంలో కొన్ని అద్భుత అపురూపమైనటువంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి అపురూప సందర్భాల్లో ఈ క్షయ సంవత్సరం అనేది విశేషమైంది. వారు మొన్న మళ్ళీ చెప్తున్న కారులో వెళ్తున్నప్పుడు పిచ్చాపాటిగా, అంటే ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న విషయం లక్షలాది మందికి ఆసక్తి కలిగించిన వేళ సవివరంగా లోతుగా వారి నుంచి ముఖాముఖిగా తెలుసుకోవాలన్న ప్రయత్నమే ఇవాళ వారి నుంచి ఈ క్షయ సంవత్సర వివరణ. వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేఖామాత్రంగా కలి ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని క్షయ సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలను ఎలా లెక్కించాలి, దాని ఫలితాలు ఎట్లుంటాయి, దుష్ఫలితాలు ఎట్లా ఉంటాయి, క్షయమాసం వల్ల భారతదేశంలో ఏ కాలాన్ని గణన చేసేవారు ఏ విధంగా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఇత్యాది అనేక విషయాలను తెలియజేశారు. ఇది కేవలం ఒక ముఖాముఖి కాదు, జ్యోతిష్య పండితులకు, జ్యోతిష్యం పట్ల ఆసక్తి చూపే వారికి, వర్ధమాన సిద్ధాంతులకు, జ్యోతిష విద్యార్థులకు ఇది ఒక ప్రసంగ పాఠం. మీరందరూ విని ఇంకా మీకేమైనా సూచనలు, సలహాలు, ప్రశ్నలు సంధించాలనుకుంటే మీరు నేరుగా కామెంట్ బాక్స్లో ఇచ్చినా, నాకు తెలియపరిచినా నా వివరాలు ఉంటాయి. మరొక విశేషమైనటువంటి ఇతర మీ అన్ని సందేహాలకు, మీ అన్నిటి సూచనలకు మరొక ప్రసంగ రూపం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కీలకనామ సంవత్సరం 2028లో నా దృష్టి అంతా అదే. వారిని ఎప్పుడు దాన్ని ఆ తేనెతుట్టను తట్టాలి అనే చూస్తూ ఉన్నా. ఇప్పుడు అధిక మాసం వస్తుంటే పెద్ద గొడవే లేదండి. 2 రకాల కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అధిక మాసంలో అధిక యాగాలు, యజ్ఞాలు, ఆశ్రమాల్లో విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని పండగలు మట్టుకు నిజమాసంలో చేసుకుంటాము. మన పితృకార్యాలు అవి కూడా నిజమాసంలో చేసుకోవడం ఆనవాయితీ. కానీ ఆ మాసమే లుప్తమైందనుకోండి, ఎప్పుడు చేయాలి? ఆ లుప్తమైనప్పుడు అప్పుడు చేయాల్సిన పితృకార్యక్రమాలు ఏంటి, ఆ మాసంలో చేయాల్సిన పండుగలు ఏంటి, ఆ మాసంలో చేయాల్సిన ఇతర ముఖ్యమైనవి ఏంటి, ఉత్సవాలు ఏంటి అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఒక 60 ఏళ్ల క్రితమే ఇదే చర్చ జరిగింది. అప్పట్లో కూడా విద్వత్సభల ఆధ్వర్యంలో పెద్ద పెద్ద పండితులు, శృంగేరి జగద్గురువులు, ఉత్తరాది పీఠాధిపతులు అనేక మంది కలిసి నిర్ణయం చేశారు. ఇప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అదే ప్రయత్నం మేము చేస్తాం. మరొక రోజు ఇలాంటి సవివరమైన
క్షయమాసం కీలకనామ సంవత్సరంలో ఏదైతే పుష్యమాసం లుప్తం కాబోతున్నదో, క్షయం కాబోతున్నదో దాని విశేషాలతో మరొక ప్రసంగంతో మళ్ళీ వస్తాం. తరచూ ఇలాంటి అద్భుతమైనటువంటి అనేక మందికి అవగాహనను, చైతన్యాన్ని, జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, జ్యోతిషాస్త్ర జ్ఞానాన్ని కలిగింపజేసే అమూల్యమైన విషయాలతో శంకరమంచి గారి సమయం తీసుకొని దర్శనం సభక్తికంగా జగద్గురువుల ఆశీస్సులతో అందిస్తామని కోరుతూ, వీరు ఇప్పటిదాకా చెప్పిన సమగ్రమైనటువంటి ప్రసంగ పాఠం ఒక పరిశోధనా పత్రంగా దర్శనం ఫిబ్రవరి సంచికలో ప్రచురించబోతోంది. అదే ప్రతిని 25వ తారీఖున మేము అనుమతి తీసుకున్నాం, ఉభయ జగద్గురువులకు సమర్పించబోతున్నాం. దక్షిణాయన్నాయ శృంగేరి శారదాపీఠం మా జగద్గురువులైన ప్రాతస్మరణీయులు గురుదేవులైన భారతీతీర్థ స్వామి వారికి, విధుశేఖర భారత స్వామి వారికి మేము వెళ్ళి ఇవ్వబోతూ ఉన్నాం. అందరూ ఇలాంటి విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించి లోతైన జ్యోతిషాస్త్ర అధ్యయనం జరగడానికి ఇలాంటి పండితుల తోడ్పాటు కావాలి, జగద్గురువుల అనుగ్రహం కావాలి. మరొక మంచి విషయంతో మళ్ళీ వచ్చి కలుస్తాం. అందరికీ నమస్కారం. ఈ వీడియోను తప్పకుండా చూడండి. చూడడం కాదు, నేను నా జ్యోతిష్ శాస్త్రాన్ని నేను తెలుసుకొని 10 మందికి తెలియజేస్తాను అన్న కాంక్షతో ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో దీని లింకును పెట్టండి. అవసరమైన మేరకు సూచనలు కూడా చేయండి. దర్శనం ఛానల్ను లైక్ చేయడం మాత్రం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. దర్శనం